For this morning's meditation, let us turn to the Gospel of John and chapter 12. ఉదయకాల ధ్యానం కొరకై యోహాను సువార్త 12వ అధ్యాయం నుండి చదువుకుంటాం. John chapter 12 and reading the first two verses. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుంటాం. Shall we read those two verses together? ఆ రెండు వచనాలు కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలు కలిసి చదువుతాం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరున్న బేతనీకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Gracious Lord, we thank you for this privilege you have given us to come around thy precious word, thy church at Nagyatippa. ప్రియమైన తండ్రి, నాగేతిప్పలో మీ ప్రశస్తమైనటువంటి సంఘంతో కూడా మేము చేరి రాగులకై మీరు ఇస్తున్న గొప్ప ఆధిక్యతను బట్టి వందనములు. Thank you for thy servants and thy saints who could gather from different places around this area. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ ప్రభు ఈ చోటికి సమావేశమైన మా ప్రియులైన వారందరిని బట్టి వందనములు. As we sit at thy feet like Mary of old, O Lord, we plead and pray, and with much expectation that thou would give us the good part that will not be taken away. దయగలిగినటువంటి తండ్రి, ఆనాడు మరియ మీ పాదముల చెంతకు కూర్చుండినట్లుగా మేము కూడా ఈ దినాన మీ పాదముల చెంతకు వచ్చి ఉంటుండగా మా ఇద్దరు నుండి మాత్రం తీసివేయబడని ఆ ఉత్తమమైన దాన్ని మీరు మాకు అనుగ్రహించమని కోరుతున్నాను. Lord, as we continue to hear your word, thou may give us, thou may touch our mind, take away all weariness, tiredness of the mind as well as the body, so that we can be receptive to your word and respond to your word. దయగలి తండ్రి, ప్రభావం మేము మీ వాక్యాన్ని స్వీకరించి వాక్యానికి సరైన విధానంలో స్పందించినట్లుగా అలసిపోయిన మా శరీరాలు మా మనసులను కూడా తాజాపరచమని ప్రార్థిస్తూ ఉంటాం. Blessed Holy Spirit may hover upon us and move in our midst in a mighty way, Lord, bringing salvation to those who are not saved, and Lord, cleansing, correction, as well as restoration to those who are backslidden. దయగలిగినటువంటి తండ్రి, ప్రభా రక్షించబడిన వారు రక్షించబడినట్లుగాను, ఎవరైతే సరిదిద్దబడవాలనో వారు సరిదిద్దబడినట్లు, సమకూర్చబడవలసిన వారు సమకూర్చబడినట్లు ధన్యకరమైన పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో బహుబలంగా సంచరించినట్లుగా చేయండి. And comfort to those who are in sorrow, as well as a new commitment and consecration, Lord, to be living faithful lives to you and be prepared for your return. దయగలిగినటువంటి తండ్రి, ప్రభా ఎవరైతే ప్రభా తమ జీవితాలని నూతనంగా ప్రభా ప్రతిష్ఠించుకోవాల్సిందో వారు ప్రతిష్ఠించుకోగలిగినట్లు, ఎవరికైతే ఆదరణ కావాలనో వారికి ఆదరణ కలిగినట్లు, తద్వారా మీరు ఆఖరి కొరగా మేము సిద్ధపడినట్లుగా చేయండి. Who is sufficient for such a ministry? ప్రభా ఇట్టి కార్యములకు చాలిన వాడెవడు? O Lord, thou art our sufficiency. ప్రభా మీరే మాకు సామర్థ్యం ఇచ్చేవాడు. Have mercy upon us who stand before your people. మీ ప్రజల ఎదుట నిలబడుచుంటుండగా మా మీద మీ కనికరం చూపుము. We confess that we are not better than them. వారి కంటే మేము అధికులమని కాదనొప్పుకుంటున్నాం. Only by thy mercy we stand here. మీ కనికరం చేతనే మేము నిలబడుచు ఉంటున్నాం. Be gracious to us and use us as your channels. ప్రభా మీ సాధనాలుగా మేము వాడబడినట్లుగా మా ఇళ్ళ కృప చూపించండి. Remember thy promise in Matthew 10:20 and grant us utterance both to give thy word and to translate it. మత్తయి 10:20 వచనం ప్రకారంగా దయగల తండ్రి వాక్య పరిచర్య చేయుటకును తర్జుమా చేయుటకును మీ అభిషేకముని కోరుతున్నాను. The powers of darkness that may try to hinder thy blessing upon us, thou may rebuke, bind, and cast them to the bottomless pit in the mighty name of the Lord Jesus Christ. కలవరపరిచి ఆటంకపరిచి అపవిత్రాత్మ శక్తుల ప్రభావాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేట గద్దిస్తూ దయగల తండ్రి ప్రభా అగాధ పాతాళంలోనికి వారిని నెట్టివేస్తూ ఉంటున్నాను. Bring this whole place under the sprinkling of thy precious blood. ప్రభా ఈ ప్రదేశం అంతటిని కూడా మీ ప్రశస్త రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకొస్తాం. We bring ourselves too under the sprinkling of thy precious blood. మా ఇరువురిని కూడాను మీ ప్రశస్త రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటున్నాము. Lord, thank you for hearing our prayer. ప్రభా మా ప్రార్థనలు ఆలకించినందుకు Thank you for thou will eventually answer our prayer and even do exceeding abundantly more than we think or ask of, according to thy power that worketh in us, as we pray this prayer in the blessed name of thy beloved Son, our Lord and Savior Jesus Christ. మాలో జరిగే కార్యసిద్ధి చొప్పున అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా శక్తి కలిగినటువంటి దేవుడు అని ఎరిగి
ప్రభా మీ నామం పేట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఆరాధన ప్రశంసలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Just want to bring before your attention the life of Lazarus. లాజరు యొక్క జీవితాన్ని మన గమనంలోనికి తీసుకురావాలని కోరుతున్నాను. So John chapter 12, we see in the first two verses certain references regarding Lazarus. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో లాజరుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. Though there is not much reference towards him, but a few truths about him is very inspiring and challenging to us. లాజరుని గురించిన సంగతులు చాలా విషయాలు రాయబడినప్పటికీ కూడా తన గురించి ప్రస్తావించబడిన కొన్ని విషయాలైనా అవి ఎంతో మనకు పురికొల్పు ప్రోత్సాహాన్ని ఇచ్చేవిగా మనకెంతో సవాల్తో కూడినవిగా కనపడతాయి. In John chapter 12 and verse 1 he is introduced like this: Lazarus was raised up from the dead. ఇక్కడ మొదటి వచనంలో లాజరుని గురించి ఇలాగా మనకు పరిచయం చేయబడుతుంది, మృతుల్లో నుండి లేపిన లాజరు. Lazarus was raised up from the dead. కానీ లాజరు మృతుల్లో నుండి లేపబడిన వాడు. We all must have this particular reference about us and this testimony about us. కానీ మనలో ప్రతి ఒక్కరి విషయంలో కూడాను ఇటువంటి మాట చెప్పబడాలి, ఇదే మన సాక్ష్యంగా కూడా ఉండాలి. Other titles, Christian titles, are no use. కానీ మిగిలినటువంటి ఏ బిరుదులు కూడా, క్రైస్తత్వంలో ఇవ్వబడే ఏ బిరుదులు కూడా వ్యర్థమైనవే. When I say Christian titles, there are so many people who are proud that they belong to certain mainline churches, denomination churches. I belong to Methodist, I belong to Baptist, I belong to the Presbyterian, and I belong to the Bucksings Fellowship. కాబట్టి క్రైస్తవ ప్రపంచంలో చాలా ప్రముఖంగా చెప్పబడుతున్నటువంటి సంస్థల పేర్లు చెప్పుకొని చాలా పర్యాలు అతిశయిస్తాం. నేను మెథడిస్ట్ వాడినో, నేను సిఎస్ఐ వాడినో, బ్యాప్టిస్ట్ వాడినో, లేక మా సంఘం హెబ్రోన్ ఫెలోషిప్ అన్నో చెప్పుకొని మనం అతిశయపడతాం. And then certain people, they are very proud about their Christian background. That's very nice, very encouraging. కొంతమంది అయితే వారి క్రైస్తవ జీవితం ఎంతో చాలా బాగుంది అని చెప్పి వాళ్ళ క్రైస్తవ వెనుకడి చరిత్రను బట్టి అతిశయపడతారు. My ancestors are all Christians. మా పితరులందరూ క్రైస్తవులేనండి. My father is a pastor. మా నాన్నగారు పాస్టర్ గారు. Grandfather is a pastor. మా తాతగారు కూడా పాస్టర్ గారే. So all ancestry is pastors only. ఇక్కడ వంశ పారంపర్యంగా మా వాళ్ళంతా పాదిరులే అండి. But all this thing is not going to help us. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏమాత్రం కూడా దోహదపడవు, సహాయపడవు. You must have only this testimony: raised up from the dead. కాబట్టి నీవు ఈ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, మృతుల్లో నుండి లేపబడిన వాడను. So when we see about Lazarus, లాజరు విషయాన్ని మనం చూస్తే, Brother Bucksing has written in one of his books. చూడు, బక్సింగ్ గారు రాసిన పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఇలా రాశారు: Whenever the Lord Jesus Christ visited Bethany where Lazarus lived, లాజరు నివాసం చేసిన బేతనీకి యేసుప్రభువు వారు ఎప్పుడు వెళ్ళినా he was living with his two sisters, Martha and Mary. మార్తా మరియలు అనేటువంటి సహోదరులతో కలిసి తాను జీవించేవాడు. And when the Lord Jesus Christ visited that house, యేసుప్రభువు వారు వారి ఇంటిని దర్శించినప్పుడల్లా, the moment he entered into the front door, Lazarus would run away through the back door. యేసుప్రభువు వారు ఎదుటి గుమ్మం నుండి లోపలికి వస్తే లాజరు వెనకటి గుమ్మం నుంచి పారిపోయేవాడు. There are many children like that even in believers' houses today. విశ్వాసుల ఇళ్లలో కూడా చాలా మంది పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటారు. Uncle is coming, uncle is coming, God's servant uncle is coming. ఇంకా దైవ సేవకుడు అంకుల్ వస్తున్నారు. The mother is saying that suddenly son is not there. కాబట్టి అమ్మ అక్కడ నిలబడి ఉంటుంది కానీ కుమారుడు అదృశ్యం అవుతాడు. Back door is open and he's gone. వెనకాల తలుపు తీయబడి ఉంటుంది, అక్కడి నుంచి పారిపోతాడు. So every time the Lord Jesus Christ attempted to visit Lazarus and give him the word and make him a child of God, he used to escape. కాబట్టి ప్రతిసారి కూడాను యేసుప్రభువు వారు లాజర్ని కలుసుకొని వాక్యం చెప్పి దేవుని బిడ్డగా చేయాలని తాను చేసిన ప్రయత్నాలన్నింటిలో కూడా లాజరు తప్పించుకొని పోతూ వచ్చాడు. Of course, many of the people in Bethany, in that village called Bethany, also did not open their doors. ఇంకా ఏ అనుమానం లేదు, బేతనీలో ఉన్న చాలా గృహాలు కూడా యేసుప్రభువు వారి కొరకు ద్వారాన్ని తెరవలేదు. I believe the Lord Jesus Christ, like we do, went for opener preaching in the village Bethany. చూడండి, ఇంకా మనం ఈ దినాల్లో సువార్తకు వెళ్ళినట్లుగా ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు బేతనీకి సువార్తకు వెళ్ళాడు. And when the gospel was being preached,
సువార్త ప్రకటిస్తున్నప్పుడు they were all the houses, all the doors were closed. కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళ తలుపులు వేసేసుకునేవాళ్ళు. And the Lord Jesus Christ was preaching about Revelation 3:20. కాబట్టి యేసు ప్రభువారు ప్రకటన 3:20 మీద ఆయన సువార్త చెప్తూ వచ్చాడు. Behold, I stand at the door and knock. ఇదిగో తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. If any man hears my voice and opens the door, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల I will enter into him. నేను వానిలోనికి వస్తాను. And I will sup with him. నేను వానితో కలిసి భోజనం చేస్తాను. And he will sup with me. వాడు నాతో కలిసి భోజనం చేస్తాడు. As he was preaching this word and gospel, కాబట్టి ఇటువంటి సువార్త తాను ప్రకటిస్తూ వెళ్ళగా nobody opened their doors in that village. ఆ గ్రామంలో ఎవరు తలుపులు తీయలేదు. He went after street. ఆయన వీధి వెంబడి వీధి వెళ్తూ వచ్చాడు. Just like we see in our own villages, in our own towns and cities. చూడండి మన గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఇలాగ వీధులు ఉంటాయి. But one family heard this. అయితే ఒక కుటుంబము ఈ స్వరం విన్నది. And the word, ఆ మాటలు విన్నది. Behold, I stand at the door and knock. ఇదిగో తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. And they looked out of the window. కిటికీలో ఉండి చూశారు. And they could see the Lord Jesus Christ with his disciples going for open air preaching. యేసు ప్రభువారు తన శిష్యులతో బహిరంగ సువార్తకు వెళ్తున్నారు. He's saying, he's standing at the door and knocking. ఆయన తలుపు వద్దకు వచ్చి తట్టాడు. And if we open the door, he will come into us. ఆ తలుపు తీస్తే లోపలికి వస్తాడు. And that was the only family in Bethany who opened their door. కాబట్టి బేతనీలో ఆ ఒక్క ఇల్లు మాత్రమే యేసు ప్రభువారికి తలుపులు తెరిచారు. And according to that promise, the Lord entered into that house. వాగ్దానాన్ని అనుసరించి యేసు ప్రభువారు ఆ ఇంటిలో ప్రవేశించారు. And now he was having supper with them. ఇప్పుడు వారితో కలిసి ఆయన భోజనం చేస్తా ఉన్నాడు. And the word of God says, దేవుని వాక్యం ఏమంటుందంటే, the supper is actually practiced in the Jewish families as the most intimate moments of the family. చూడండి, కలిసి భోజనం చేయడం అనేది యూదుల మధ్యలో బహు అన్యోన్యమైనటువంటి స్నేహము సహవాసం ఉంటే గానీ చేయరువాడు. Where the whole family shares their love with each other. కనుక కుటుంబం అంతా కూడాను వారి ప్రేమను యేసుప్రభువు వారితో పంచుకుంటూ వచ్చారు. And also share the food also. భోజనం కూడా పంచుకున్నారు. So the Lord was saying, కానీ ప్రభు అంటున్నాడు, if you open the door, తలుపు తీసిన ఎడల I will enter into you, నేను లోపలికి వస్తాను, and I will sup with you, నేను నీతో కలిసి that భోజనం is, I will communion with you, దాని బాగుంటే నీతో కలిసి సంభాషిస్తాను, and you will sup with me. నీవు నాతో కలిసి భోజనం That is, చేస్తావు. you will begin to benefit or get blessed with my blessings. నా ఆశీర్వాదాల చేత నువ్వు లాభపడేవాడిగా ఉంటావు. You will sup with me. నీవు నాతో కలిసి భోజనం చేస్తావు. What I have, నాకేదైతే what I enjoy, నేను ఏది అనుభవిస్తున్నాను, what has been given by the Father to me, తండ్రి నాకేదైతే ప్రసాదిస్తూ వచ్చాడు, you will begin to share with me. కాబట్టి నీవు నాతో కలిసి దాన్ని పంచుకోగలవు. Wherefore open the door. అంచేత తలుపు తీ అంటున్నాడు. Open the door. తలుపు తీ. He went on giving this invitation to many, but only one family, only one house opened the door. కాబట్టి ఇటువంటి ఆహ్వానం ఇస్తూ తను వెళ్ళినప్పటికీ కేవలం ఒక్క ఇల్లు మాత్రమే తలుపులు తీర్చి ఆయన చేర్చుకున్నారు. So it's not a surprise in this big village that only a few have opened their doors. కాబట్టి ఏ ఆశ్చర్యం లేదు, ఇటువంటి పెద్ద గ్రామంలో కూడాను కేవలం కొద్ది మంది మాత్రమే తలుపులు తీసి యేసయ్యను చేర్చుకున్నారు. And those who have not opened the doors, they do not know what they are missing today. కాబట్టి ఎవరైతే తలుపులు తీయలేదో వాళ్ళు ఏమి పోగొట్టుకుంటున్నారో అన్న విషయం నేటికి వారికి తెలియట్లేదు. But those who have opened the door of their hearts and invited the Lord Jesus Christ into their hearts, they know what they are enjoying along with the Lord Jesus Christ. ఎవరైతే తలుపులు తీసి యేసయ్యను తమ హృదయాల్లో చేర్చుకున్నారో వారికి బాగా తెలుసు యేసు ప్రభు ద్వారా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పవో. So even today this invitation is coming to us. కనుక ఈ మధ్యాహ్నం కూడా ఈ ఆహ్వానం అనేది వస్తూ ఉంది. Because there are certain hearts who have still not, certain people here who have not opened the door of their hearts to the Lord Jesus Christ. ఎందుకంటే ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ఇంకా యేసు ప్రభు కొరకు వారి హృదయాలు తెరవలేదు. And the moment you open your heart, he will come into you. ఏ క్షణమైతే నువ్వు తలుపులు తీస్తావో ఆ క్షణం ఆయన లోపలికి వస్తాడు. He is coming to commune with you. నీతో సంభాషణ చేయాలని కోరుతున్నాడు. And he is also coming along with his blessing to you. ఆయన ఆశీర్వాదాలతో నీ చెంతకు రాగోరుతున్నాడు. He is wanting you to open the door of your heart so that you can share with his blessing. కాబట్టి నువ్వు తలుపు తీస్తే తన ఆశీర్వాదాలు నీతో పంచుకోవాలని కోరుతున్నాడు. When he entered ఆయన లోపల ప్రవేశించినప్పుడు that particular family's house, ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ఇంటిలో still all are not born again. అయినప్పటికీ అందరూ తిరిగి జన్మించలేదు. So the parents are born again, తల్లిదండ్రులు తిరిగి జన్మించారు, but still children not born again. ఇంకా పిల్లలు మారుమనసు పొందలేదు. That young man in the house is not born again. ఆ ఇంటిలో యవనస్తుడు మారుమనసు పొందలేదు. That young lady in that house is not born again. ఆ ఇంటిలో ఉన్న యవనస్తురాలు మారుమనసు పొందలేదు. Oh, that is very sad. చాలా విచారం. They are not able to enjoy the full benefits and blessings of the Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రసాదించాలని కోరుతున్న ఆశీర్వాదాలు సంపూర్ణంగా అనుభవించడం లేదు. What their parents are enjoying with the Lord. వారు తల్లిదండ్రులు
పిల్లలు యేసు ప్రభువుతో అనుభవిస్తున్నవి. The children have not come to share with that blessing. కాబట్టి పిల్లలు ఆశీర్వాదాలని పంచుకోవటం లేదు. Because they have their own door. ఎందుకనగా వాళ్ళ సొంత ద్వారాలు వాళ్ళకున్నాయి. They open their own door and they rush out. వారు ఆ వెనక ద్వారం తీసి వెళ్ళిపోతున్నారు. They must not open that door, but they must open the front door. కాబట్టి వాళ్ళు వెనక ద్వారం కాదు, ముందు ద్వారం తెరవాల్సింది. The door so where the Lord Jesus Christ is standing. యేసు ప్రభువారు నిలిచి ఉండినటువంటి ఆ ద్వారం తీయాలి. But they keep on opening the door towards the world. అయితే లోకం వైపుగా వాళ్ళు ఆ ద్వారం తెరుస్తున్నారు. So that they can rush out and enjoy the world. తద్వారా లోకంలోనికి వెళ్ళిపోయి లోకాన్ని అనుభవించినట్టు. Oh, my parents let them open the door to the Lord Jesus Christ. కాబట్టి మా తల్లిదండ్రులు వాళ్ళు యేసు ప్రభువారికి తలుపులు తీసి ఉండవచ్చు. I'm not interested in that front door. అయితే ఆ ఫ్రంట్ డోర్ విషయంలో నాకు ఏ శ్రద్ధ లేదు. Every time I open, he only comes in. ఎప్పుడు తీసినా ఆయనే వస్తా ఉంటాడు. My parents want to commune with the Lord Jesus Christ. మా తల్లిదండ్రులకు యేసయ్యతో మాట్లాడుకోవాలనిపించింది. But I want to open this door to the world and commune with the world. కాబట్టి నేనైతే లోకం వైపు ద్వారం తీసి లోకంతో మాట్లాడతాను. Oh, commune with my worldly friends. లోక స్నేహితులతో మాట్లాడతాను. I want to rush to them. వాళ్ళ యొద్దకు పరిగెట్టాలనుకుంటున్నాను. I do not want the supper that the Lord Jesus Christ is bringing. యేసు ప్రభువారు తీసుకొచ్చే భోజనం నాకేం అవసరం లేదు. They have something. My friends have, worldly friends have something. ఎందుకనగా నా లోక స్నేహితుల దగ్గర వేరేది ఉంది. I'm rushing to enjoy those things. వాటిని అనుభవించాలని పరిగెడుతున్నాను. And as he was going on doing that, ఆ రీతిగా వెళుతూ ఉండుటగా one day suddenly that supper that his friends were giving suddenly made him sick. కాబట్టి తన స్నేహితుల ద్వారా తను పొందుతూ వచ్చిన ఆహారము తనకు వ్యాధి కలిగేటట్టు చేసింది. All the things that he was rushing to in the world suddenly made him very sick one day. కాబట్టి దేని కొరకైతే లోకం వైపుగా పరుగులెడుతూ వచ్చాడో అంతా కూడా తను వ్యాధిగ్రస్తుడయ్యేటట్టుగా చేసింది. He is carried home. కాబట్టి దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. What happened to him? ఏం జరిగింది ఇప్పుడు? He is very sick. చాలా వ్యాధిగ్రస్తుడయ్యాడు. Sick even unto death. మరణం పొందినంతగా వ్యాధిగ్రస్తుడు. Nothing can be done now. ఇప్పుడు ఏమీ చేయలేరు. That's all. His friends abandoned him. కాబట్టి ఇప్పుడు తన స్నేహితులు తను వదిలిపెట్టారు. In that sickness, ఆ వ్యాధిలో he is brought back home. ఇంటికి తీసుకురాబడ్డాడు. And the sisters are all crying and weeping. అక్క వాళ్ళిద్దరు కూడా ఏడుస్తా ఉన్నారు. Now what can be done? ఏం చేయాలి ఇప్పుడు? The doctors have given up. కాబట్టి డాక్టర్స్ చేతులు ఎత్తేశారు. Who else can save him? ఎవరు రక్షించగలరు? Young man. యవనస్తుడు. He's going to die. చనిపోబోతున్నాడు. And after death, మరణం తర్వాత he's going to go to hell. నరకానికి పోబోతున్నాడు. So the parents were crying, the sisters were crying. కనుక సహోదరులు చాలా బాధపడుతున్నారు. Oh, how much we have told you. కాబట్టి ఎంత బాధలో ఉన్నారు. How much we advised you. ఎన్నిసార్లు నీకు సలహాలు ఇచ్చాను. Don't open that door. ఆ తలుపు తీయొద్దని. The back door. వెనక తలుపు తీయొద్దని. The door that leads you to the world. అది లోకం వైపుగా నిన్ను నడిపిస్తుంది. And your worldly friends. నీ లోక స్నేహితులు. Worldly amusements. లోకంలో అనుభవించేవి. Worldly pleasures. లోక సౌఖ్యాలు. Oh, it will make you sick. అవి నిన్ను వ్యాధిగ్రస్తుడిగా చేస్తాయి. It will destroy you. అవి నిన్ను నాశనం చేస్తాయి. It will lead you to death. అవి మరణానికి నడిపిస్తాయి. It will lead you to the wages of sin. పాపం ఫలితానికి నడిపిస్తాయి. Even death. ఇక మరణం. You did not listen. కానీ నువ్వు మాట వినలేదు. We warned you. నిన్ను హెచ్చరిక చేశాను. Now look what has happened. ఇప్పుడు ఏం జరిగింది చూడు. You're going to die. ఇంకా చనిపోబోతున్నావు. You're going to die in your sins. పాపములోనే చనిపోతావు. You're going to perish forever. ఇంకా నిత్యం నాశనం అయిపోతావు. We're going to be parted for eternity. నిత్యత్వం నుండి వేరు చేయబడతావు. We both will be in heaven. కానీ మేమైతే పరలోకానికి వెళ్తున్నాం. And you alone will be in hell. నీవేమో నరకంలో ఉండబోతున్నావు. Burning in that fire. ఆ నరకంలో కాలబోతున్నావు. We cannot bear this. మేము దీన్ని సహించలేము. Now who can save you? అయితే ఇప్పుడు నిన్ను రక్షించేవాడు ఎవరు? Before you die. నువ్వు చనిపోకముందు Who can save you? నిన్ను రక్షించేవాడు ఎవరు? There's nobody in this world. ఈ లోకంలో ఎవరు కూడా లేరు. The doctors cannot do it. వైద్యులు ఆ రీతిగా చేయలేరు. There's only one person. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. And they immediately send news to him. వెంటనే ఆయనకి వర్తమానం పంపారు. Lazarus is going to die. లాజరు చనిపోబోతున్నాడు. He is sick unto death. మరణం పొందినంతగా వ్యాధిగ్రస్తుడు. Please come. దయచేసి రండి. Before he dies. చనిపోక మునుపు. They cry out to him. ఆ రీతిగా మొరపెట్టారు. The news reaches the Lord Jesus Christ. వర్తమానం యేసు ప్రభువు చెంతకు వెళ్ళింది. Your parents have been crying to you. తల్లిదండ్రులు crying for you. అక్కలు నీ కొరకు ఏడుస్తా ఉన్నారు. Your relatives have been praying for you. బహుశా నీ బంధువులు నీ కొరకు ప్రార్థిస్తున్నారు. Weeping for you. నీ కొరకు ఏడుస్తున్నారు. My son is not born again, Lord. మా కుమారుడు ఇంకా తిరిగి జన్మించలేదు. All worldly friends. ఇంకా లోక స్నేహాలు ఉన్నాయి. All filthy things he does. అపవిత్రమైనవి చేస్తా ఉంటాడు. Bad habits. చెడు అలవాట్లు. Oh Lord, if he dies today, ప్రభువా వ్యక్తి చనిపోతే he will go to hell. వాడు నరకానికి వెళ్ళిపోతాడు. Save my son. నా కుమారుని రక్షించు. Save my daughter. నా కుమార్తెను రక్షించు. How many parents have been crying? ఎంతమంది తల్లిదండ్రులు ఇలాగ ప్రార్థిస్తున్నారు? Sending the news about you to the Lord Jesus Christ. కనుక ఈ వర్తమానము యేసు ప్రభువు చెంతకు వెళ్ళింది. And as the days were delaying, అక్కడ ఆలస్యమయ్యేది. They became very desperate. వారు చాలా నిస్పృహలోనే. He is becoming more and more sick.
వారు ఇంకా ఎక్కువ వ్యాధిగ్రస్తుడయ్యారు. Yet the Lord did not answer. అయినప్పటికీ యేసుప్రభు జవాబు ఇవ్వలేదు. The Lord did not answer. యేసుప్రభు జవాబు You ఇవ్వలేదు. want news from him. ఆయన దగ్గర నుంచి వర్తమానం The sisters became very desperate. కాబట్టి వాళ్ళు చాలా నిస్పృహలో ఉన్నారు. You know why the Lord has done that? ఎందుకు ఆ రీతిగా చేశాడు యేసుప్రభు? To teach all these young people who are not born again in our own families how desperate parents become, how their hearts are broken and they weep bitterly for the salvation of them, of their own dear ones. ఎవరైతే రక్షించబడలేదో అటువంటి యవనస్తులకు పాఠం నేర్పించడానికి, వాళ్ళు అలా రక్షించబడకపోతే వారి తల్లిదండ్రులైనటువంటి వారు సమీప బంధువులు ఎంత బాధకు దుఃఖానికి వారు గురి అవుతారన్న విషయాన్ని బయలుపరచడానికి. Are your parents crying for you? తల్లిదండ్రులు మీ కొరకు ఏడుస్తా ఉన్నారా? Crying to the Lord Jesus Christ for you? మీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద మొరపెట్టుకుంటున్నారా? Weeping for you? మీ కొరకు ఏడుస్తున్నారా? My son is not born again. మా కుమారుడు తిరిగి జన్మించలేదు. How many parents are crying for their children? ఎంతమంది తల్లిదండ్రులు ఈ రీతిగా ఏడుస్తా ఉన్నారు? These two sisters were crying for their brother. చూడండి, ఆ సహోదరులు తమ సహోదరుడు కొరకు ఏడ్చారు. Crying to the Lord. ప్రభువుకు మొరపెట్టారు. They sent the news with tears. కాబట్టి వారు యేసు ప్రభు చెంతకు వర్తమానం పంపారు. How very few parents he also cry today. కానీ ఈ దినాన ఎంతమంది తల్లిదండ్రులు ఆ రీతిగా ఏడుస్తున్నారు? My son, నా కుమారుడు, he's now come to 8th standard. వాడు 8వ తరగతికి వచ్చాడు. He's still not born again. వాడు ఇంకా తిరిగి జన్మించలేదు. He's gone to 10th standard. ఆ 10వ తరగతికి వచ్చాడు. He's not yet born again. వాడు ఇంకా తిరిగి జన్మించలేదు. Lord, he's gone to 12th standard. ప్రభువా 10వ తరగతిలోకి వచ్చాడు. Still not born again. ఇంకా తిరిగి He's జన్మించలేదు. gone to college. కాలేజీకి వెళ్ళిపోయాడు. Still not born again. ఇంకా తిరిగి He జన్మించలేదు. roams around with only worldly friends. కేవలం లోక స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు. Doesn't even come to church. కాబట్టి ఎప్పుడు మందిరానికి రాడు. Doesn't come for the youth class. కాబట్టి యవనస్తుల కూడికి రాడు. Doesn't care about all this. Doesn't read his Bible daily. కాబట్టి దీనికి వచ్చిన చింత లేదు, బైబిల్ చదువుకోడు. How many parents are crying today? ఎంతమంది తల్లిదండ్రులు ఇలాగా ఏడుస్తా ఉన్నారు? Are we really anxious about this? ఈ విషయంలో మీకు నిజంగా ఆందోళన ఉందా? Have you shed tears because of this? దీని కొరకు మీరు కన్నీళ్లు కార్చారా? Oh, my son has to pass 10th standard, we cry. కాబట్టి మనం 10వ తరగతిలో నా కొడుకు పాస్ కావాలని మాత్రం బోర్ని ఏడుస్తాం. 12th standard he has to pass, we cry. కాబట్టి 12వ తరగతి పాస్ కావాలని ఏడుస్తాం. He must get a get a seat in the engineering college, medical college. Lord, we cry, we fast and cry. ఇంజనీరింగ్ సీటు, మెడికల్ సీటు కావాలంటే మాత్రం ఇంకా ఎలా విలపిస్తామో చెప్పడానికి లేదు. And after he finishes there, Lord, he must get a good job, and they cry and cry. వాడు చదువు ముగించాడో లేదో, ప్రభా ఉద్యోగం ఇస్తావా లేదా అని ఏడుస్తాం. And that too in a very good hospital, a very good organization. మంచి హాస్పిటల్లో లేకపోతే మంచి సంస్థలో రావాలి వాడికి. Good salary, Lord, he must get, and we cry. కాబట్టి ప్రభా ఒకేసారి మంచి జీతం వచ్చేటట్టుగా చేయని ఏడుస్తాం. Oh, he must somehow build a house for us, Lord, help us. కాబట్టి ప్రభా ఎట్లా ఒకరి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, సహాయపడని ఏడుస్తాం. And then a good, nice, beautiful bride for him. తర్వాత మంచి పెళ్లి కూతురుని సంపాదించి పెట్టయ్యా అని ఏడుస్తాం. All these parents are crying. కాబట్టి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. But have you cried for their soul? అయితే వాని ఆత్మరక్షణ కొరకు ఏడ్చావు ఎప్పుడన్నా? There's nothing wrong in crying for their physical blessings, but have you cried for their soul? భౌతికమైన ఆశీర్వాదాల కొరకు ఏడవడంలో తప్పేం లేదు, కానీ వాని ఆత్మరక్షణ కొరకు ఏడ్చావా? These two sisters were crying for this man. కాబట్టి ఇరువురు సహోదరులు ఆ వ్యక్తి కొరకు ఏడ్చారు. వాళ్ళు Oh, they were looking at him and saying, వాని చూస్తూ అలా అంటున్నారు, how many times we told you, ఎన్ని పర్యాలు చెప్పాం రా నీకు, how many times we advised you, ఎన్ని పర్యాలు నీకు సలహా don't ఇచ్చాం, go, don't open that back door and go, ఆ వెనక తలుపు తీసి వెళ్ళిపోవద్దని ఎన్నిసార్లు చెప్పాం, open the front door, the Lord Jesus Christ is standing, యేసు ప్రభువు నిలబడి ఉన్న ముందు ద్వారమే తీమని you ఎన్నిసార్లు did not చెప్పాం. listen to us. మా మాట వినలేదు నువ్వు. Now look what has happened to you. చూడు నీకేం జరిగిందో, Look what has happened to you. ఏం జరిగిందో చూడు. And we have sent news to the Lord Jesus Christ. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపారు. Oh, he should be coming. ఆయన వస్తా ఉన్నాడు So అనుకుంటున్నారు. they were sending news to him with tears. కానీ కన్నీటితో వర్తమానం పంపించారు. And that man there, రామచోకర్ వెళ్ళాడు. first time in his life, is eagerly waiting for the Lord Jesus Christ. మొట్టమొదటి పర్యాయం యేసు ప్రభు రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. Oh Lord, I'm very sorry. He should have been repenting in his heart. బహుశా తన హృదయంలో పశ్చాత్తాపడుతా ఉన్నాడేమో. I'm going to die in my sins ప్రభువా నా పాపంలో చచ్చిపోతున్నాను. because I have not received you into the door of my heart. ఎందుకనగా నా హృదయ ద్వారాన్ని తెరిచి I మీరు did not చేర్చుకోలేదు. open that door for you. మీ కొరకు నేను ద్వారం తెరవలేదు. I opened my own doors. ప్రభు నా సొంత ద్వారాలు Lord, తెరుచుకున్నాను. have mercy. నా ఇళ్ళ కనికరం చూపు. Please come into my heart. ప్రభువా నా హృదయంలోనికి రా. Oh young man, ఓ యవనస్తుడా, oh youngster, ఓ యవన సహోదరి, young lady, యవనస్తురాలు, cry to the Lord before something happens in your life. నీ జీవితంలో ఏదో జరగక మునిపే ప్రభుకు మొరపెట్టు. That worldly friend, ఆ లోక స్నేహితులు, that worldly friends, ఆ లోక స్నేహితులు, those worldly entertainments,
కాబట్టి లోకంలో ఉన్న సౌఖ్యాలు, those worldly practices, లోక సంబంధమైన అలవాట్లు, that lust of the flesh and the lust of the eyes, శరీరాశ, నేత్రాశ, for which you are opening the door, వాటి కొరకు నీ ద్వారాలు తెరుస్తూ very soon is going to affect your life. చాలా త్వరితంగా అది నీ జీవితం మీద ప్రభావం చూపించబోతుంది. Very soon it's going to lead you to eternal death. చాలా త్వరితంగా అది నిత్య మరణానికి నిన్ను దారి తీసేదిగా ఉంది. To eternal death, నిత్య మరణం, eternal separation, నిత్యమైన ఎడబాటు from God himself, స్వయంగా దేవుని నుండే, and from your dear ones who are born again. తిరిగి జన్మించిన నీ ప్రియుల నుండి కూడా ఎడబాటు. What do we see about the story of the rich man and Lazarus? చూడండి, ధనవంతుడు లాజరు కథలో ఏం చూస్తాం? Another man called Lazarus was there. అక్కడ కూడా లాజరు అనే వ్యక్తి ఉన్నాడు, a beggar. తాను ఒక భిక్షగాడు. And there was a rich man. ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. Both died one day. ఇద్దరు ఒక దినాన చనిపోయారు. Lazarus the poor man, లాజరు దరిద్రుడు, though he was a beggar, తాను భిక్షగాడైనా he had accepted the Lord Jesus Christ. యేసు ప్రభువుని అంగీకరించినవాడు. When he died, తాను చనిపోయినప్పుడు angels came and took him to heaven. దూతలు తన్ను పరలోకానికి కొనిపోయారు. But when the rich man, అయితే ధనవంతుడు he చనిపోగా, thought, I am the son of Abraham. అబ్రహాం కుమారుడు అని My చెప్పుకున్నా. father is pastor, Abraham pastor. కాబట్టి మా నాన్నగారు అబ్రహాం పాస్టర్ గారు, Wherefore I can live as I like. అంచేత నా ఇష్టం వచ్చినట్టుగా I can జీవిస్తాను. roam around with all wicked friends నాదో చెడు స్నేహితులతో కలిసి తిరుగుతాను. and do the wicked things they do. వాళ్ళు చేసే చెడు పనులు I can నేను enjoy life with them. జీవితాన్ని ఆ రీతిగా సంతోషంగా అనుభవిస్తా. And even if I die, నేను చనిపోయిన తర్వాత, because my father is pastor Abraham, మా నాన్నగారు పాస్టర్ అబ్రహాం గారు my కాబట్టి, mother is a pastor, మా అమ్మగారు కూడా పాస్టర్ అమ్మ oh, గారు, I will also go to heaven. నేను కూడా పరలోకానికి They have been praying for me, వాళ్ళు నా కొరకు so I ప్రార్థిస్తున్నారు will go to heaven, he thought. కనుక నేను పరలోకానికి పోతాను He అనుకున్నాడు. died చనిపోయాడు. and then opened his eyes. తన కళ్ళు తెరిచాడు. He is burning in hellfire. నరకాగ్నిలో కాలుతా He ఉన్నాడు. is burning in hellfire. నరకంలో కాలుతా ఉన్నాడు. That's going to happen to many young people. చాలా మంది యవనస్తులకు ఇదే జరగబోతుంది. If you do not repent today, ఈ దినాన నువ్వు if పశ్చాత్తాపడకపోతే, you do not repent today, ఈ దినాన this is పశ్చాత్తాపడకపోతే, the deception of Satan. కాబట్టి సాతాను యొక్క మోసం ఇది. Lord is speaking to you. ప్రభు నీతోనే He మాట్లాడుతున్నాడు. knows you. ఆయన నిన్ను ఎరుగును. He knows that you are like Lazarus. నువ్వు లాజర్ లాగా ఉన్నావన్న సంగతి ఆయన ఎరుగును. Something is going to happen to you. నీకేదో జరగబోతా ఉంది. Something is coming towards you, ఏదో నీ వైపుగా వస్తా ఉంది. which is going to bring an end. అది నీ అంతానికి కారణం. Before that, దానికంటే ముందుగా the Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. Don't die in your sin. నీ పాపంలో ఉండి చనిపోవద్దు. Don't die in your sin. నీ పాపంలోనే మరణించవద్దు. Your mother cannot save you. మీ అమ్మ నిన్ను రక్షించలేదు. Your father cannot save you. మీ నాన్నగారు నిన్ను The రక్షించలేదు. God servant cannot save you. మీ దైవ సేవకులు మిమ్మల్ని The రక్షించలేదు. church cannot save you. మీ సంఘం మిమ్మల్ని Your రక్షించలేదు. Sunday class teacher cannot save మీ you. సండే స్కూల్ టీచర్ Your రక్షించలేదు. youth class teacher cannot save మీ you. గ్రూప్ టీచర్ కూడా రక్షించలేదు. After dying, మరణించిన తర్వాత there is no other hope for you. నీకు నిరీక్షణ ఉండదు. You will suddenly open your eyes నువ్వు కళ్ళు తెరవగానే and you will find yourself in the lake of hellfire burning అగ్ని గంధకాలతో మండే గుండంలో నువ్వు కనపడతావు. and crying out like that rich man. ఆ ధనవంతుడిలాగా కేకలు వేస్తావు. One drop of water, one drop of water. ఒక్క నీటి చుక్క, ఒక్క నీటి చుక్క, I'm not able to bear. నేను దీన్ని భరించలేకపోతున్నాను, I'm burning. కాలిపోతా ఉన్నాను. Can't I get one drop of cool water upon my tongue? నా నాలుకను చల్లార్చడానికి ఒక్క నీటి చుక్క. This is the word of God. ఇది దేవుని వాక్యం. This is the word of truth. ఇది సత్యవాక్యం. This is happening now in this world. ఈ లోకంలో జరుగుతున్న వాస్తవం. So many have ended up in hellfire. తన జీవితాన్ని నరకంలో ముగించాడు. And they are crying there, weeping there, lamenting there. అక్కడ ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ విలపిస్తున్నాడు. There is no more hope there. తనకు అక్కడ నిరీక్షణ లేదు. They cannot pass from hell into hellfire into heaven hereafter. ఇక ఎంత మాత్రము నరకంలో నుండి వారు మోక్షానికి వెళ్ళలేరు. The rich man was repenting there. అక్కడ ధనవంతుడు పశ్చాత్తాపడుతున్నాడు. But there is no more hope for him. అయినప్పటికీ తనకు నిరీక్షణ లేదు. There is no more grace of God for him. అక్కడ దేవుని కృప ఎంత మాత్రం అందుబాటులో ఉండదు. It is too late for him. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. It is too late. ఆలస్యం అయిపోయింది కాబట్టి. The Lord in his love is speaking to you. ప్రభు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. He is speaking to you. నీతో మాట్లాడుతున్నాడు. He knows about you. ఆయన నీవెవరో ఎరుగును. He doesn't want you to perish in your sins. నీ పాపంలో నువ్వు మరణించడానికి ఇష్టం లేదు. Lazarus finally died. లాజరు చివరికి చనిపోయాడు. He finally died in a sickness. లాజరు వ్యాధితో చనిపోయాడు. Oh, the sisters began to weep much more now. కాబట్టి ఇప్పుడు సహోదరులు మరింతగా విలపిస్తున్నారు. Because they know what is resurrection. They know what is life. ఎందుకనగా వాళ్ళకి జీవం అంటే పునరుత్థానం అంటే ఏంటో బాగా ఎరిగిన వారు. They know that there is resurrection and after that eternal life.
పునరుత్థానం ఉందని, తర్వాత నిత్య జీవం ఉందని వారికి తెలుసు. But they had no hope for their brother Lazarus. అయితే లాజరు, తమ తమ్ముడైన లాజరుకు అలాంటి నిరీక్షణ ఏం లేదు. Lazarus, where have you gone? లాజరులు, ఎక్కడికి వెళ్ళిపోయావు? Where have you gone? ఎక్కడికి వెళ్ళిపోయావు? We are not very sure. కానీ నీకు నిశ్చయిత లేదు. Are you burning in hellfire? నరకాగ్నిలో కాలుతా ఉన్నావా? Oh Lord, why didn't you come? ఓ ప్రభువా, నువ్వు ఎందుకు రాకూడదు? Why didn't you answer? ఎందుకు జవాబు ఇవ్వకూడదు? They were crying like that, weeping many days. 4 days have passed away. కాబట్టి ఆ రీతిగా ఏడుస్తా ఉన్నారు. అప్పటికే 4 దినాలు గడిచిపోయినాయి. You know, even if a child dies in the Lord Jesus Christ, the parents are immediately comforted. చూడండి, యేసుక్రీస్తు ప్రభు నందుండి ఒకవేళ బిడ్డ చనిపోతే తల్లిదండ్రులు వెంటనే ఆదరణ పొందుతారు. But if their child is not born again and dies, that's all. ఒకవేళ పిల్లవాడు రక్షణ పొందకుండా చనిపోయాడనంటే ఆ బాధ వర్ణనాతీతం. They will be weeping because they know where the child has landed now. కాబట్టి ఆ పిల్లవాడు ఎక్కడికి పోయాడో వాళ్ళకి బాగా తెలుసు కదా, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. Many children, many young people do not understand the seriousness of all these things. చాలా మంది యవనస్తులకు దీని గురించినటువంటి తీవ్రత అర్థం కావడం లేదు. This life cannot be played with. కాబట్టి ఈ జీవితం అనేది ఆడుకునే దాని కొరకు కాదు. This world is not a playing ground for us. కాబట్టి ఈ లోకం అనేటువంటిది మన ఆట స్థలం కాదు. It is something very serious. ఇది చాలా తీవ్రంగా ఆలోచించదగినది. A choice has to be made. ఒక ఎన్నికను చేయాల్సిందే. Choice has to be made at the earliest as possible. కాబట్టి సాధ్యమైనంత తొందరగా నువ్వు ఒక ఎన్నిక చేయాలి. Where will I go? ఎక్కడికి నేను వెళ్తాను? If I die today. ఈ దినాన్ని నేను చనిపోతే. Where will I go? నేను ఎక్కడికి పోతున్నాను? If I die today. ఈ దినాన్ని చనిపోతే. The choice has to be made. కనుక ఎన్నిక చేసుకోవాలి. The decision must be made. కాక తీర్మానం చేసుకోవాలి. The assurance must be had. నీ జీవితంలో నిశ్చయిత అనేది ఉండాలి. If I die today, ఈ దినాన్ని చనిపోతే, I will go to heaven. నేను పరలోకానికి పోతాను. Do you have that assurance in your heart? నీ హృదయంలో అలాంటి నిశ్చయిత ఉందా? I think I'm speaking to some young people who are not born again here. ఇక్కడ తిరిగి జన్మించినటువంటి యవనస్తులతో మాట్లాడుతున్నాను. Have you made this choice? మీ జీవితంలో ఇటువంటి ఎన్నిక Do చేసుకున్నారా? you have this assurance? నీకు ఇలాంటి నిశ్చయిత ఉందా? I am a child of God. నేను దేవుని బిడ్డను. I am born again. నేను తిరిగి జన్మించాను. My sins are forgiven. నా పాపాలు I have క్షమించబడ్డాయి. given my heart to the Lord Jesus Christ. నా హృదయాన్ని యేసుప్రభు వారికి He ఇచ్చేశాను. has cleansed me with His precious blood. ఆయన ప్రశస్త రక్తంతో నన్ను కడిగాడు. He has come into my heart. ఆయన నా హృదయంలోనికి వచ్చాడు. He has changed my life. నా జీవితాన్ని మార్చాడు. I am a new creature now. ఇప్పుడు నేను నూతన సృష్టి. Old things have passed away. పాతవి గతించిపోయినాయి. All those old friends have passed away. పాత స్నేహితులందరూ వెళ్ళిపోయారు. Behold, all things have become new. ఇదిగో సమస్తం క్రొత్తమైంది. Those old practices have gone away. పాత అలవాట్లు పోయినాయి. Those old desires have passed away. పాత ఆశలు పోయినాయి. Behold, I become new. ఇదిగో నేను క్రొత్తవాడిని అయిపోయాను. I have new desires now. ఇప్పుడు నాకు నూతన ఆశలు. Desire to read the word of God. వాక్యం చదవాలన్న ఆశ. Desire to have fellowship with God's people alone. దేవుని ప్రజలతో సహవాసం చేయాలన్నటువంటి ఆశ. Desire to witness for the Lord Jesus Christ. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలన్న ఆశ. All things have become new. ఇప్పుడు అంతా కూడా క్రొత్తదైపోయింది. Desire to live a life that pleases the Lord Jesus Christ. మరి యేసు ప్రభువారిని ఎలా సంతోషపెట్టాలి అన్నటువంటి ఆశ ఇప్పుడు ఉంది. Desire to live a holy life. పరిశుద్ధ జీవితం గడపాలన్న ఆశ వచ్చింది. Desire to live a separated life from the world. లోకం నుండి ప్రత్యేకించబడిన జీవితం గడపాలన్న ఆశ వచ్చింది. No more opening the back door. ఇంకా ఎంత మాత్రం వెనక తలుపు తీయట్లేదు. Always to the Lord Jesus Christ. ఇప్పుడు యేసు ప్రభువారికే ద్వారం తీస్తున్నాను. Opening my door, keeping the door of my heart open in communion with Him. కాబట్టి ఆయన నాలోనికి వచ్చినట్లుగా నా హృదయ ద్వారాన్ని ఎల్లప్పుడూ తెరిచి ఉంచాను. Do you have that assurance today? ఇది నా అలాంటి నిశ్చయిత ఉందా? That newness, is it found in your life? అలాంటి నూతనత్వం నీలో కనబడుతుందా? Ask yourself. నీకు నువ్వే ప్రశ్న వేసుకో. He was raised up from the dead. తాను మృతుల్లో నుండి తిరిగి లేచాడు. So when we see Lazarus, లాజరును మనం చూస్తే finally he died. చివరికి చనిపోయాడు. News now comes to the Lord Jesus Christ. యేసు ప్రభువారికి వర్తమానం వచ్చింది. He deliberately delays also. ఆయన కావాలని ఆలస్యం చేశాడు. Then after 4 days he reaches there. అయితే 4 దినాల తర్వాత మళ్ళీ వచ్చాడు. He comes to the sepulcher. ఆయన సమాధి దగ్గరికి వచ్చాడు. You can see all of them weeping for Lazarus. ఆ లాజరు కొరకు అందరూ ఏడుస్తా ఉన్నారు. What a sad thing it is. ఎంత విచారకరమైన సమయం. Many young people do not understand. చాలా మంది యవనస్తులు అర్థం చేసుకోవట్లేదు. When a soul is in hell, even God cannot comfort those dear ones who are crying for you. చూడండి, ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతే వాళ్ళ ప్రియులను ఈ దేవుడు కూడా ఆదరించలేడు. You know, the comfort in the Bible is basically depending upon whether the soul has gone to the Lord. చూడండి, బైబిల్లో అనుసరించినటువంటి ఆదరణ అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉందంటే
వాని ఆత్మ పరలోకానికి వెళ్ళిందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంది. That's the comfort we have. కాబట్టి ఆదరణ మనకుంది. Oh, I will see my dear one. నా ప్రియులు నేను మళ్ళా చూస్తాను. I have accepted the Lord Jesus Christ. నేను యేసుప్రభువుని అంగీకరించాను. That my dear one who has died, చనిపోయిన నా ప్రియుడు, he has died in the Lord. యేసుప్రభులో చనిపోయాడు. He has gone to heaven. తాను పరలోకానికి It's వెళ్ళాడు. only a temporal separation. ఇది తాత్కాలికమైన ఎడబాటే. The day is going to come. ఒక దినం రాబోతుంది. The Lord will come. ప్రభు వస్తాడు. Or I may go. నేను వెళ్ళిపోవచ్చు. But I will meet my dear one. నా ప్రియులు నేను కలుసుకుంటాను. We are going to see each other face to face. ఒక ముఖాముఖిగా మనం ఒకరినొకరు చూడబోతున్నాం. This is the comfort of the Bible. ఇది బైబిల్ ఇచ్చే ఆదరణ. And that comfort will come into the heart by the grace of God and by the Spirit of God to those dear ones. కాబట్టి అటువంటి ఆదరణ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము ద్వారా ఆ ప్రియులకు అందచేయబడుతుంది. But if they don't have that comfort, if they don't have that confidence that the dear one has gone to heaven, ఒకవేళ తమ ప్రియులు పరలోకానికి వెళ్ళారు అన్నటువంటి భరోసా లేకపోతే, they know that he has died in his sins, వారు పాపుల్లోనే ఉండి చచ్చిపోయాడు అన్నటువంటి నమ్మకం ఉంటే, he has died without repenting for his sins, పాపుల విషయంలో పశ్చాత్తాపడకుండా చనిపోయాడు అన్న నమ్మకం, without receiving the Lord Jesus Christ into his heart, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోకుండా చచ్చిపోయాడు, without being washed by the precious blood of the Lord Jesus Christ, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడకుండానే చనిపోతే, he died in his sins, పాపంలోనే మరణిస్తే, they know that he has gone to hell. వాడు నిశ్చయంగా నరకానికి పోయాడని తెలుసు. Wherefore there is no comfort. God is not going to give any comfort now. ఆ కారణం చేత దేవుడు కూడా వాళ్ళకి ఎలాంటి ఆదరణ ఇవ్వలేడు. Oh, the comfort in the Bible is only that we will meet each other. కాబట్టి బైబిల్ సంబంధమైన ఆదరణ మరలా ఒకరినొకరు కలుసుకుంటాము అన్న దాని మీద ఆధారపడి, This is only temporal separation. ఇది తాత్కాలిక ఎడబాటు. And there is going to be eternal reunion. కాబట్టి మరలా మనం తిరిగి నిత్యత్వం కొరకు కలుసుకోబోతున్నాం. Our dear one has died in the Lord. ఎందుకనగా మన ప్రియులు ప్రభువుతో కూడా ఉన్నారు. Living with him forever and ever. ఆయనతో కలిసి యుగాలు జీవిస్తాం. That is why these two sisters had no comfort in their hearts. అందుచేతనే ఈ ఇద్దరు సహోదరులకి హృదయంలో ఆదరణ లేదు. 4 days have gone, still they are weeping near the sepulchre. 4 దినాలు అయిపోయినా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. They wept so much that the entire neighborhood gathered there. వాళ్ళు ఎంతగా ఏడుస్తున్నారంటే గ్రామస్తులంతా పరిగెట్టుకుని వచ్చారు. All of them are trying to come and comfort them, but they are not able to comfort. అందరూ కలిసి వచ్చి వారిని ఆదరించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళకి ఆదరణ దొరకడం. Nobody could comfort them. ఎవరు వాళ్ళని ఆదరించలేకపోయారు. Because only God alone can comfort. ఎందుకంటే దేవుడు మాత్రమే ఆదరించగలడు. He is the God of all comfort. ఆయన సమస్త ఆదరణలకు కర్తైన వాడు. But they knew they have no hope about their own brother. వారి సొంత సహోదరుడి విషయంలో నిరీక్షణ లేదని వాళ్ళకి తెలుసు. Finished, they saw. వాళ్ళు అనుకున్నారు అయిపోయిందని. He's burning in hell fire. నరకంలో కాలుతా ఉంటాడు. And they loved him so much. అంత ప్రేమించారు వారు. Oh, they loved him so much. అంత ప్రేమించారు. Therefore their hearts couldn't be comforted. కాబట్టి వారి హృదయాలు ఆదరించబడ్డారు. They were weeping and weeping. ఏడుస్తా ఉన్నారు. Lord Jesus Christ is coming there. యేసు ప్రభు వచ్చారు. He saw them and he also wept. కాబట్టి వారిని చూసినప్పుడు ఆయన కూడా కన్నీరు విడిచాడు. If the Lord knew that Lazarus had gone to heaven, he wouldn't have even shed one drop of tears. ఒకవేళ లాజరు పరలోకానికి వెళ్ళినట్టుగా ప్రభు ఎరిగి ఉంటే ఒక్క కన్నీరు కూడా కార్చుండేవాడు కాదు. He would have gone and told Martha and Mary, మార్తా మరియలతో కూడా చెప్పుండేవాడు, now don't weep. ఏడవకండి. He is in a better place. ఆయన ఇంకా మరి శ్రేష్టమైన Very ప్రదేశం, beautiful place. చాలా మంచి ప్రదేశం, Wonderful place it is. అద్భుతమైన స్థలం. He is enjoying there. అక్కడ బాగా ఆనందిస్తా ఉన్నాడు. Rejoicing there. అక్కడ ఆనందిస్తా ఉన్నాడు. No more sickness will be there. అక్కడ ఇక వ్యాధి ఉండదు. No more death will be there. అక్కడ మరణం ఉండదు. No more pain will be there. అక్కడ నొప్పి ఉండదు. No more sorrow will be there. అక్కడ దుఃఖం ఉండదు. He is enjoying in the presence of God. దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నాడు. You don't know. మీకు తెలియదు ఆ విషయం. If you go there, you will not come back again. మీరు అక్కడికి వెళితే మళ్ళీ ఒకసారి బయటకు రావాలనిపించదు. Even if God is telling him, ప్రభు స్వయంగా చెప్తున్నాడు, Lazarus, లాజరు, your sisters are weeping too much. నీ సహోదరులు చాలా ఏడుస్తా ఉన్నారు. Now I am sending you back. నేను మళ్ళీ కిందికి పంపిస్తాను. Go and live with them for a few more years. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండిరా. Then only they will get comforted. అప్పుడే వాళ్ళు ఆదరించబడతారు. And even if he says that, ఒకవేళ అలా ప్రభు చెప్పినా Lazarus will say, లాజరు ఏమంటాడంటే, oh Lord, ఓ ప్రభువా, Father, don't send me to the earth anymore. దయచేసి మళ్ళీ ఇంకోసారి పంపకాయ అక్కడికి. What a terrible place that is. ఆ భూలోకం ఎంత భయంకరమైన ప్రదేశం, Dirty place it is. ఎంత మురికిదో, Full of sin and corruption. ఎంత పాపంతో నింపబడిందో. Daily headaches I have there. అక్కడ ఎన్ని తలనొప్పులు ఉన్నాయో. Often sicknesses I have there. తరచుగా వ్యాధులు వస్తా Every ఉంటాయి. day there is only sorrow there. ఎప్పుడు బాధ దుఃఖమే. What a wonderful place this is. బాబా ఎంత మంచి I స్థలం. never imagined heaven to be like this. పరలోకం ఇట్లా ఉంటదని అన్నడు కల్లో So ఊహించలేదు. wonderful it is. So beautiful. ఎంత అద్భుతంగా ఎంత రమ్యంగా ఉంది. So glorious. ఎంత మహిమగలదిగా So ఉంది. full of joy. ఎంత సంతోషంగా ఉంది. So full of enjoyment. ప్రభా ఎంత ఆనందంగా ఉంది. I never expected heaven to be like this. పరలోకం ఇట్లా ఉంటదని నేను ఊహించలేదు. That is why I was crying.
అందుకే వాళ్ళు ఏడుస్తున్నారు. Give me a little more life. ఇంకా కొంచెం సమయం ఇస్తే. But now I don't want to go back there. అయితే నేను మాత్రం పోను స్వామి. Please don't send me. Let my sisters cry, but I don't want to go there. మా అక్క వాళ్ళు ఎంత ఏడిచినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం అలా పంపొద్దు. Oh, please keep me there, Lord. ప్రభు అక్కడే ఉంచునాను. So he should have comforted them like that. ఆ రీతిగా ఆదరించి ఉండాలి. He's in a better place. అది చాలా శ్రేష్టమైనది. Heaven is a better place. అది చాలా శ్రేష్టమైనది. But these sisters were weeping because they knew he had died in his sins. అయితే ఈ సహోదరులు ఎందుకు ఏడుస్తున్నారంటే వాడు పాపంలోనే మరణించాడని. No amount of comfort by all the neighborhood could comfort them. ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి ఆదరించినా వాళ్ళు ఆదరించబడలేదు. Then the Lord Jesus Christ comes. యేసు ప్రభువారు వచ్చారు. He also weeps for Lazarus. లాజరు కొరకు తను కూడా ఏడ్చాడు. You know the Lord is weeping for every soul ప్రతి ఆత్మ కొరకు యేసు ప్రభువారు ఏడుస్తున్నాడని తెలుసు. which has died in their sins. వారి పాపంలో మరణిస్తాయి. Because he created them. ఎందుకంటే వారిని ఆయనే కలుగజేశాడు. Because he went to the cross for them. వారి కొరకు సిలువ మరణాన్ని పొందాడు. He suffered on the cross for them. ఆ సిలువలో శ్రమపడ్డాడు. He bore their sins upon himself. వారి పాపాలు సిలువలో భరించాడు. And suffered the agony and the punishment for their sins too. వారి పాపముల కొరకు వచ్చేటువంటి శిక్షను భరించాడు. He is crying, oh, all that has been vain. కానీ ఇవంతా వ్యర్థమైపోతుందా అని ఏడుస్తాడు. All my suffering, నా శ్రమంతా, all that humiliation, నేను పడినటువంటి all that pain that I suffered on the cross, నేను అనుభవించినటువంటి శ్రమ బాధ has gone wasted in this person's life. ఈ వ్యక్తి జీవితంలో వ్యర్థమైపోయింది. He could have repented. తాను పశ్చాత్తాపడి He ఉంటే, could have believed. తాను నమ్మి ఉంటే, He could have simply come to me కేవలం నా చెంతకొచ్చి ఉంటే, as he is with his sins. తాను ఉన్న పాటున వస్తే I would have forgiven him, నేను వాడిని క్షమించుండేవాడిని. cleansed him, వాడిని given క్షమించేవాడిని. him eternal life. నిత్య జీవించేవాడిని. I would have told him, నేను చెప్పుండేవాడిని, your sins are forgiven, son. నీ పాపములు కుమారుడా క్షమించబడ్డాయి. No more condemnation for you. నీకు శిక్షావిధి లేదని. Oh, he didn't come to me. ఎందుకు రాలేదు? He has died in his sins. పాపంలోనే చనిపోయాడే. All my efforts for him, all my sacrifice for him, all that I suffered for him has gone waste. వాడి కొరకు నేను చేసిన ఏర్పాట్లన్నీ, వాడి కొరకు నేను పడిన శ్రమ, వాడి కొరకు నేను సమర్పించుకున్నదంతా కూడా వ్యర్థమైపోయింది. He would have wept for him. That is why the Bible says Jesus wept. అందుకే ఆ రీతిగా ఏడ్చి ఉంటాడు. అందుకే యేసు కూడా కన్నీరు విడిచాడని రాయి. He weeps for every sinner who dies. పాపములో మరణించే ప్రతి వ్యక్తి కొరకు యేసు ప్రభు ఏడుస్తాడు. Why didn't you give heed to the word of God? ఎందుకు దేవుని వాక్యానికి నువ్వు శ్రద్ధ ఇవ్వలేదు? When the gospel was preached to you, సువార్త ప్రకటించబడినప్పుడు, when they told you about my love, నా ప్రేమను గురించి చెప్పండి, why did you reject? ఎందుకు నిరాకరించావు? Why did you open that back door and run away, Lazarus? ఎందుకు ఆ వెనకటి తలుపు తీసి పారిపోయావు లాజరు? Once if you had opened the front door, ఒక్కసారిగా నా ఎదురుగా ఉన్న తలుపు తీసి, you would be in a different place. నువ్వు ఇంకా వేరైన ప్రదేశంలో You would ఉండేవాడు. be in heaven. నువ్వు పరలోకంలో You would be ఉండేవాడు. with God. దేవునితో కూడా But ఉండేవాడు. several times you opened only the back door. చాలా పర్యాలు వెనక తలుపే తీసావు. Now look where it has led you. ఇది ఎక్కడికి నేను తీసుకువెళ్ళిందో Look where it has led you. ఎక్కడికి తీసుకెళ్ళిందో Oh, చూడు. Lazarus. ఓ లాజరు, Jesus wept. యేసు ప్రభు ఏడ్చాడు. And at the moment, ఆ సమయంలో he is weeping for certain people here. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది He కొరకు doesn't ఏడుస్తున్నాడు. want you to die in your sins. నీ పాపంలో నువ్వు చనిపోకూడదు. Whoever you are, నువ్వెవరు అయినా, Lord, I come to you. ప్రభా నీ చెంతకు వస్తున్నా, Please forgive me. ప్రభా నన్ను క్షమించు. And what did he do? Standing at the outside the sepulchre, చూడండి, ఆ సమాధి వెలపల్లి నిలబడి ఏం చేశాడు? he called out to Lazarus. లాజరుని పిలిచాడు. Lazarus, come. లాజరు బయటికి రా. That man is dead and he's been buried. వాడు చనిపోయి పాత పెట్టబడ్డాడు. 4 days have gone. 4 దినాలు Yet the గడిచిపోయింది. Lord Jesus Christ standing outside the door, outside the sepulchre. అయినప్పటికీ నీ సమాధి వెలుపల యేసు ప్రభు నిలబడి, Lazarus, come. లాజరు బయటికి రా అంటున్నాడు. And the dead man rose again. ఇప్పుడు చనిపోయిన వాడు బయటకు వచ్చాడు. So don't think that the Lord will do the same for you. కానీ యేసు ప్రభు వారు నీ కొరకు కూడా ఆ రీతిగా చేయడాన్ని అనుకోవద్దు. It was one blessed opportunity for Lazarus. కానీ లాజరుకు అదొక ధన్యకరమైనటువంటి అవకాశం ఇవ్వబడింది. That the Lord doesn't want anybody to die in their sins. వారి పాపములో వారు మరణించకూడదు అనేది దేవుని ఆశ. He doesn't want anybody to die in their own sins. ఏ ఒక్కరు కూడా వారి పాపంలో ఉండి వారు మరణించకూడదు. For that reason, he gave him an opportunity and showed how much he desires a person to come out so that they can be fellowshipping with him at the table. కనుక తనతో పాటు సహవాసం చేసి ఆ బల్ల యొద్ద తనతో పాటు ఉండునట్లుగా
వెలుపలికి రావాలని ప్రభు ఎంతగానో కోరుతున్నాడు. And this dead man rose again. కనుక ఈ చనిపోయినవాడు బయటకు వచ్చాడు. And he was bound with his grave clothes. కాబట్టి ప్రేత వస్త్రాలతో చుట్టబడ్డాడు. So everyone here present here ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ప్రతి ఒక్కరు must have that assurance. ఈ నిశ్చయత కలిగి ఉండాలి. I was dead in sins and trespasses. నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడు. I was stinking in the grave of sin. నేను పాపపు సమాధిలో కంపు కొడుతున్నవాడు. I was decomposing in sin. పాపములో కుళ్ళిపోతున్నటువంటి But the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు by his own loving power, ఆయన ప్రేమ శక్తి చేత he has raised me up. ఆయన నన్ను లేవనెత్తాడు. I am raised up. నేను లేపబడ్డాను. I've been quickened together with him. నేను ఆయనతో కూడా కూర్చున్నాను. The Lord did not allow me to die in my sin. నా పాపములో నేను చనిపోకుండా ప్రభు అనుమతించాడు. So everyone who's born again has a resurrection experience already. కాబట్టి తిరిగి జన్మించిన అంటే పాపములు క్షమించబడిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి జన్మించబడిన అనుభవం కలిగిన వారు. Do you know how Christian life begins? క్రైస్తవ జీవితం ఎలా ఆరంభించబడుతుంది? It begins from death. మరణం నుండి ఆరంభించబడుతుంది. The worldly life, లోక సంబంధమైన జీవితాన్ని, it begins from birth. అది ఆ జన్మతో ఆరంభమవుతుంది. When a child is born from a mother's womb. తల్లి గర్భములో నుండి బయటికి రాగానే. But the Christian life, అది క్రైస్తవ జీవితం, begins from death. మరణంతో ఆరంభమవుతుంది. I was dead in sin and trespass. That is our story. నేను అపరాధముల చేత పాపముల చేత చచ్చినవాడిని. But Jesus came. యేసు ప్రభువు వచ్చాడు. Said, "Come." బయటికి రమ్మన్నాడు. Spelling my name. కాబట్టి spelling my names. కాబట్టి నా పేరు చెప్పడం. Personally. వ్యక్తిగతంగా. And he raised me up from the dead. నన్ను సమాధిలోంచి లేపాడు. I have been raised up from the dead. నేను మృతుల్లోని తిరిగి లేచాను. Everyone born again here ఇక్కడ తిరిగి జన్మించిన ప్రతి is a Lazarus. లాజరు లాంటి వాళ్ళమే. Are you a Lazarus today? నువ్వు నిజంగా లాజరువేనా? Raised up from the dead. మృతుల్లోని తిరిగి లేచిన Do వాడు. you have this assurance? నీకు నిశ్చయిత ఉందా? Then praise God. ప్రభువుకు స్తోత్రం. Even if you die, Lazarus died later. తర్వాత లాజరు మరలా చనిపోయాడు. But he's gone to heaven. పరలోకానికి వెళ్ళాడు. He had this spiritual resurrection. ఈ ఆత్మీయమైన పునరుత్థానం కలిగింది. And therefore when he died again, physical death came. అందుచేతనే భౌతికమైన మరణం వచ్చిన తర్వాత that death opened the door to heaven. అది ఆ మరణం అనేది పరలోకానికి ద్వారం తెరిచింది. Do you have this spiritual resurrection? ఈ ఆత్మీయమైన పునరుత్థానం నీకు కలిగిందా? Lord is raising up from your condition of being dead in sins and trespasses. పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండి ప్రభు నిన్ను లేపగొరుతున్నాడు. Now what happened? తర్వాత ఏం జరిగింది? When he was standing at the door of the grave, ఆ సమాధి ద్వారం వద్ద నిలబడినప్పుడు the Lord was telling him, ప్రభు తనతో చెప్తూ he's వచ్చాడు. looking at the disciples saying, శిష్యులతో కలిసి చెప్పాడు, go and loose him. తన ఆ ప్రేత వస్త్రాలు విడిపించమన్నాడు. Go and loose him. వాటన్నిటిని Well, విప్పివేయమన్నాడు. he came out of the grave. తాను సమాధిలోంచి బయటకు వచ్చాడు. There is life inside, new life inside. నూతన జీవం తనలో ఉంది. But it is covered by grave clothes. అయితే ప్రేత వస్త్రాల చేత కట్టబడ్డాడు. So entire face is also covered. కాబట్టి ముఖం కూడా కప్పబడింది. Till the legs. కాళ్ళ వరకు. Normally when a person is bound like that, కాబట్టి ఒక వ్యక్తి ఆ రీతిగా చుట్టబడితే they cannot even get up from the coffin. కాబట్టి సమాధి పెట్టెలో నుంచి కూడా బయటికి But the రాలేదు. power of resurrection పునరుత్థాన శక్తి ఎంత raised him up తన్ని లేపింది and brought him straight to the door of the sepulchre. కాబట్టి లేచి వచ్చి ఆ సమాధి ద్వారంలో నిలబడ్డాడు. And he's standing there. నిలబడ్డాడు. But that is all. అంతే. After that, the Lord did not allow the power of resurrection to unwind the grave clothes. చూడండి, ఆ తర్వాత యేసుప్రభువు వారు పునరుత్థాన శక్తితో ప్రేత వస్త్రాలన్నీ ఊడిపోనుగా కానలా. He wants to use somebody else for that. దాని కొరకు ఇంకొకరిని వాడగోరినాడు. So he's looking at his disciples and saying, తన శిష్యుల వైపు చూచి అంటున్నాడు, you go and loose him. మీరు వెళ్ళి ఆ ప్రేత వస్త్రాలు విప్పేయండి. So they went there and they began to loose him out. కాబట్టి ఇప్పుడు వాటిని విప్పడానికి వారు అక్కడ ఉన్నారు. This power to loose and this power to bind has been given to the church. చూడండి, విప్పడము లేక బంధించడము ఈ శక్తి దేవుడు సంఘానికి ఇచ్చాడు. That's what we read in Matthew chapter 18. అదే మత్తయి 18లో చదువుతాం. Whatever you loose on earth, it will be loosed in heaven. భూమి మీద మీరు వేటిని విప్పుతారో పరలోకంలో అది విప్పబడుతుంది. Whatever you bind on earth, it will be bound in heaven. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది. So the power of resurrection could lift this man from the grave. కనుక పునరుత్థాన శక్తి వ్యక్తిని సమాధిలో నుంచి లేపి నిలబెట్టింది. Give him new life. నూతన జీవం ఇచ్చింది. A new nose. నూతన ముక్కు. New eyes. కొత్త కళ్ళు. New ears. కొత్త చెవులు. New tongue. కొత్త నాలుక. It has the power to give all these things. చూడండి, వీటన్నిటిని ఇవ్వడానికి శక్తి ఉంది. And bring him even to the door of the sepulchre. ఆ సమాధి ద్వారం దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టింది. But no more it will operate. ఇంకా ఎంత మాత్రం పని చేయట్లేదు. It has to
that power of God ఆ పునరుత్థాన is శక్తి immediately transferred to the church now. ఇప్పుడు సంఘానికి ఇవ్వబడింది ఆ శక్తి. They have the power వాళ్ళకి ఆ శక్తి now to loose the grave clothes. ఆ ప్రేత వస్త్రాలు విప్పాలి. That is why after you are born again, అందుచేత తిరిగి జన్మించిన తర్వాత wonderfully the Spirit of God, అద్భుతంగా He పరిశుద్ధాత్మ brings you into the fellowship of God's people. దేవుని ప్రజల సహవాసంలోనికి చేరుస్తాడు. And when you come into the presence of God's people, the fellowship of God's people, దేవుని ప్రజల సహవాసంలోనికి మనం రాగానే you can see new born again believers here కొత్తగా తిరిగి జన్మించిన and విశ్వాసులు old ఉంటారు. believers also. పాత విశ్వాసులు ఉంటారు. The new believer, when he comes here, కొత్త విశ్వాసి రాగానే he'll be looking around. How are they worshipping the Lord like this? కాబట్టి ఎట్లా వీళ్ళు ఆరాధిస్తున్నారని అటు ఇటు చూస్తూ When ఉంటారు. I open my mouth, nothing is coming out, no word is coming ఏం out. నా నోరు తెరిస్తే ఒక్క మాట అయినా పెగలట్లేదు. When I was in sin, నేను పాపంలో ఉన్నప్పుడు worldly words used to come out like a tap water. బూతు మాటలు అయితే ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వచ్చినట్టుగా వచ్చేవి. But all these wonderful words worshipping the Lord, is not one word is coming out of my mouth. ఏంటి వీళ్ళు ఎంత అద్భుతంగా ఆరాధన చేస్తున్నారు, నేను చేద్దామంటే ఒక్క మాట అయినా రావట్లేదు నాకు. I don't know how to pray. ఎలా ప్రార్థన చేయాలో I రాదు. don't know how to worship the Lord. ఎలా ఆరాధించాలో తెలియట్లేదు. What has happened? ఏం జరుగుతుంది? Though we are born again, still grave clothes are there. మనం తిరిగి జన్మించిన తర్వాత కూడా ప్రేత వస్త్రాలు ఇంకా చుట్టబడి ఉంటాయి. And then what happens? అప్పుడు ఏం జరుగుతుంది? As they continue to fellowship with God's people, వారు దేవుని ప్రజలతో సహవాసం చేసే కొలది they see something is happening to them. వాళ్ళకి ఏదో జరగడం ప్రారంభిస్తుంది. Those clothes, grave clothes around their tongue, around their mind, around their eyes is all getting now completely taken away. చూడండి, వారి నాలుక చుట్టూ, వారి కళ్ళ చుట్టూ, వారి ముఖం చుట్టూ చుట్టబడినటువంటి ప్రేత వస్త్రాలు నెమ్మదిగా ఇప్పబడతా ఉంటాయి. That is why those believers who come regularly for the worship service, అంచేత ఆదివారం ఆరాధనకి క్రమంగా వచ్చేవాళ్ళు, before time, సకాలంలో వచ్చేవాళ్ళు, and join in the singing. పాటల్లో కూడా పాలు పొందేవాళ్ళు. Later on, you can see later years, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని they will చూడొచ్చు, sing so well. వాళ్ళు చాలా చక్కగా పాడడం They ప్రారంభిస్తారు. will sing with tune also, వాళ్ళు మంచి రాగంతో పాడుతుంటారు. because grave clothes are taken away from their mouth. ఎందుకనగా ఆ నోటికి చుట్టుబడిన ప్రేత వస్త్రాలు తీసేయబడ్డాయి. But that born again believer అయితే ఆ తిరిగి జన్మించిన విశ్వాసి who comes to the church only after the songs are all sung, కాబట్టి అంత పాటలన్నీ పాడిన తర్వాత వస్తాడు అనుకోండి, suddenly in between in the worship they will begin to sing. కాబట్టి ఒకవేళ అకస్మాత్తుగా వాడికి కూడా ఆరాధన సమయంలో పాడాలనిపిస్తాయి. You have to somehow bear it. కాబట్టి ఇంకా Yeah. సాహసం చేయాలి. ఇక When will this person finish that singing? కాబట్టి ఎలా ఉంటుంది అని అంటే వీడు ఎప్పుడు పాట ఆపుతాడు No అన్నట్టు. tune in that. ఎందుకంటే దానిలో ఏ రాగం ఉండదు. Sometimes you feel like running away from there. కొన్నిసార్లు వాళ్ళు పాడుతుంటే పారిపోదామా అనిపిస్తుంది. Why are they not able to sing like that? With tune? ఎందుకు అలాగే రాగయుక్తంగా పాడలేకపోయారు? They didn't come into the fellowship properly. వాళ్ళు సహవాసంలో క్రమంగా The రావట్లేదు. entire fellowship కానీ సంపూర్ణ సహవాసం from the first prayer, ఆ మొదటి ప్రార్థన నుండి and as the songs are being sung, పాటలు పాడుతూ ఉంటుండగా joining along with the fellowship, సహవాసంలో కలుసుకుంటే they begin to sing well. They begin to sing with tune. వాళ్ళు చక్కగా పాడతారు, రాగయుక్తంగా పాడతారు. And there are some believers who come. కొంతమంది విశ్వాసులు ఉంటారు, They will come only after the worship is over. ఆరాధన అయిపోయిన తర్వాత వస్తారు. They never have heard a worship message. అసలు ఆరాధన వర్తమానం వినరు. Neither they have heard other people worshipping. ఇతరులు ఆరాధించేది అంతకన్నా వినరు. And for lifetime you can see, చూడండి, వాళ్ళ జీవితం అంతా చూడవచ్చు. they come like sit like that. అలానే కూర్చొని ఉంటారు. Brother, why don't you worship? ఏమ్మా నువ్వు కూడా ఆరాధన చేయొచ్చుగా? I'm sorry with that. సారీ అండి, Nothing will come out of their mouth. ఏం రావట్లేదు నా Grave clothes are binding them. ఎందుకనగా ప్రేత వస్త్రాలు చుట్టబడి ఉన్నాయి. But those who have come for the worship service, ఆరాధనకు in వచ్చేవాళ్ళు, that fellowship there is some power. కాబట్టి సహవాసంలో శక్తి ఉంది. It removes the grave clothes. ఈ ప్రేత వస్త్రాలని తీసే శక్తి Lose ఉంది. him. విడిపించండి. As I see others worshipping, మిగిలిన వాళ్ళు ఆరాధిస్తున్నారు. first a desire is stimulated in their hearts. వారు హృదయాల్లో ఈ ఆశ మొదట పుట్టుకొస్తుంది. Lord, I must also worship like them. నేను కూడా ఇలాగ ఆరాధన చేయాలి, I must also worship. నేను కూడా ఆరాధించాలి. Last week I couldn't worship, కాబట్టి పోయిన వారం ఆరాధించలేకపోయారు, but this week I must worship Lord. కనీసం ఈ వారం ఆరాధించాలి. That sister, how beautifully she worshipped సహోదరి ఎంత రమ్యంగా ఆరాధించాలి. according to that worship message. కాబట్టి ఈ వాక్యానుసారంగా How ఆరాధించాలి. wonderful it was. ఎంత అద్భుతంగా ఉంది. I also want to worship like that, నేను Lord. కూడా అలాగే ఆరాధించాలయ్యా. So when they come inside, the desire is stimulated now, కాబట్టి అలాగే లోపలికి వచ్చినప్పుడు ఆశ వాళ్ళు ఉద్భవిస్తుంది. and one day they get the courage to open their mouths. కాబట్టి ఒక దినం ఎలా అంటే అకస్మాత్తుగా నోరు తెరిచేస్తారు. Of course they cannot worship like other people. బహుశా వాళ్ళు ఇతరులాగా చక్కగా ఆరాధించకపోవచ్చు. 4 days this grave clothes has been binding the mouth. ఎందుకంటే చాలా రోజులు ఈ నోరు గట్టేయబడింది కదా, Very tight it has been. చాలా గట్టిగా గట్టేసి So ఉంది. some cramps are there in the mouth. కాబట్టి నోట్లో బహుశా కొంచెం అంటే కురుపులు కూడా వచ్చాయి. For the cramps to be released, it takes some time.
అదంతా కూడా పోవడానికి కొంత టైం పడుతుంది. So about a few seconds it may open and then it will close. Lord, I'm a sinner. Please forget. Thank you for saving me. That's all. కాబట్టి వాళ్ళు నోరు తెరుస్తారు, ధైర్యం తెరుస్తారు, కానీ ఎక్కువసేపు ఆరాధన చేయలేదు. యేసయ్యా పాపిని క్షమించావా, స్తోత్రం. But that's the beginning. That's the beginning. అది ఆరంభమే. Now slowly, little by little, ఇంకా ఇప్పుడు నెమ్మదిగా all the influence of that grave clothes is released now. ఇప్పుడు ఆ ప్రేత వస్త్రాల ప్రభావం అంతా తొలగిపోయింది. You come and see that brother and sister after 1 year. చూడండి, ఒకవేళ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి. You want to sit and listen to their worship. వాళ్ళ ఆరాధన చేస్తా ఉంటే అలా వినబుద్ధి అవుతా ఉంటారు. You get influenced by their worship. వాళ్ళ ఆరాధన ద్వారా నువ్వు ప్రేరేపించబడతా ఉంటావు. Such a tremendous edification they bring through their worship. అలాగా వాళ్ళ ఆరాధన ద్వారా ఎంతో క్షమాభివృద్ధి తీసుకొస్తారు. And those believers ఆ విశ్వాసులు who come regularly for the church prayer, వాళ్ళు సంఘ ప్రార్థన క్రమంగా వస్తారు. you can see the difference between them and those who don't come for the church prayer. సంఘ ప్రార్థనకి రాని వాళ్ళకి వ్యత్యాసం కనబడుతుంది. You go for house visiting, మీరు వాళ్ళని దర్శించడానికి you వెళ్ళండి, ask for brother సహోదరుని అడగండి, who never comes for church prayer, సంఘ ప్రార్థనకి అసలే రానివ్వండి, brother pray one word. సహోదరు కొంచెం ప్రార్థన చేయండి. He'll be very honest, he'll pray only one word. కాబట్టి మనం ఒక మాటలో ప్రార్థన చేయమన్నాం కదా, ఆయన కూడా ఒక మాటలోనే చేసేస్తాడు. That's all. అంతే. More than that he cannot pray. అంతకంటే ఎక్కువ చేయలేడు. But those who have come for the regularly for the church prayer, అయితే ఎవరైతే సంఘ ప్రార్థన క్రమంగా fellowship with God's people who are praying, ప్రార్థించే దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటారు, they become the prayer warriors of the church. వారు సంఘంలో ప్రార్థన వీరులు అవుతారు. You tell them something, వారికి ఏదైనా చెప్పు, pray for that request. ఆ మనవి కొరకు ప్రార్థన They will చేయమంటే bring all the appropriate promises for that request and bang the door of heavens. చూడండి, వాళ్ళు ఆ మనవికి తగినటువంటి వాగ్దానాలన్నీ చేపట్టి ఇక పరలోకపు ద్వారాలు బద్దలు కొడతారు. Why this difference? కానీ ఎంత వ్యత్యాసం! The grave clothes have been loosened in their mouth. ఆ ప్రేత వస్త్రాలు తొలగించబడ్డాయి. And those who have been spiritually influenced much in the church, చూడండి, ఆత్మీయంగా ప్రభావం చూపించేటువంటి వారు, their mind is also changed, renewed. అప్పుడు వాళ్ళ మనసులు కూడా రూపాంతరపరచబడతాయి. They come to find out God's will. వాళ్ళు చివరికి దేవుని చిత్తంలోకి వస్తారు. Oh, both of us were baptized together. One brother will say, ఒక సహోదరుడు అంటాడు, I and that brother together only we took baptism. ఇంకా ఆయన నేను ఇద్దరు ఒకేసారి బాప్తిసం తీసుకున్నామండి. Same day only we decided to be born again. ఒకే రోజు చేతులు ఎత్తాము, మారుమనసు పొందాము And received the Lord Jesus Christ. యేసు ప్రభువుని అంగీకరించాము. Same day we were baptized. ఒకే రోజు మేమిద్దరం బాప్తిసం But పొందాము. that brother somehow he is able to find God's will all the time. ఆ మనుషుడేమో ప్రతిసారి దేవుని చిత్తం తెలుసుకోగలుగుతున్నాడు. I don't know what has happened to this dummy mind. కాబట్టి నా డమ్మీ మైండ్కి అసలు ఏం అర్థం కావట్లేదు. Nothing దేవుని is చిత్తం entering, nothing I can know about God. ఏం అసలు దేవుని గురించి ఏం అర్థం కావట్లేదు. What is this difference? వ్యత్యాసం ఏంటి? For the grave clothes for that person has been removed. కాబట్టి ఆ వ్యక్తికి ప్రేత వస్త్రాలు తొలగించబడ్డాయి. Because he's been coming into fellowship. ఎందుకనగా వాడు సహవాసంలోనికి వస్తున్నాడు. And he has been hearing the word of God. దేవుని వాక్యం వింటా ఉన్నాడు. So much that his mind has been renewed so much. తద్వారా తన మనసు ఎంతో నూతనమైతా ఉంది. Wherefore he is able to find God's will. అందుచేత దేవుని చిత్తాన్ని He కనుగొనగలుగుతున్నాడు. spends much time with the word of God personally also. వ్యక్తిగతంగా కూడా దేవుని వాక్య ధ్యానంలో సమయం In గడుపుతున్నాడు. personal devotion. వ్యక్తిగత ధ్యానం. He prays the Lord. Lord, I must know your will. కాబట్టి తను ప్రార్థిస్తున్నాడు, ప్రభా నీ చిత్తం నేను తెలుసుకోవాలి. Nothing but your will must be done in my life. ప్రభా ఏది కాదు నీ చిత్తమే నా విషయంలో Therefore the నెరవేర్చబడాలి. grave clothes are it's removed, loosened from him. ఆ రీతిగా ప్రేత వస్త్రాలు తొలగించబడతా Because ఉన్నాయి. they taught in the church. కాబట్టి ఎందుకనగా సంఘంలో He has నేర్పిస్తున్నారు. heard such sermons. కాబట్టి అలాంటి సేవకులు ఉన్నారు. To learn to pray, not my will but thy will be done. ప్రభా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చని ప్రార్థించేవాడు. See, the church has such a mighty influence in the life of a believer. ఒక విశ్వాసీ జీవితంలో సంఘం అనేది అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. To loosen and to expose our new life, that power is given to the church. చూడండి, ఆ కట్లు విప్పి నూతన జీవాన్ని ప్రదర్శించేదానికి సంఘానికి ఆ శక్తి ఇవ్వబడింది. That new nose has to come out. కాబట్టి కొత్త ముక్కు రావాలి. ఇప్పుడు That new mouth has to be exposed. కొత్త నోరు కనపడాలి. Oh, the old mouth పాత నోరు that was in the grave. అది సమాధిలో ఉంది. What was it speaking? ఏం మాట్లాడేది? All filthy words, అంత అపవిత్రమైన మాట, dirty words, బూతులే, always lies. ఎప్పుడు అబద్ధాలే. But now the new mouth has been exposed. ఇప్పుడు కొత్త నోరు వచ్చింది. It always speaks the truth. సత్యమే మాట్లాడు. Always praises God. ఎప్పుడు దేవుని స్తుతిస్తుంది. Always prays. ఎప్పుడు ప్రార్థించేది. We can see the difference there. చూడండి, వ్యత్యాసం కనబడుతుంది. Oh, the new mouth it is. అది కొత్త నోరు. It అది has been renewed. నూతన Those పరచబడింది. new eyes are focused up to heaven. ఇప్పుడు కొత్త కళ్ళు పరలోకం వైపే దృష్టి. Earlier that old eyes పాత కళ్ళు అయితే always focused upon the television. ఎంతసేపు టీవీ చూసేవి. All the time there on like that. కాబట్టి ఆ టీవీ ముందుకు వస్తే కళ్ళు బాగా తెరుచుకొని But now the చూసేవాడు. new eyes ఇప్పుడు కొత్త focused upon the Bible.
కాబట్టి బైబిల్ వైపు చూస్తున్నాయి. Focused in prayer to the Lord. ప్రార్థనలో ప్రవేశ చూస్తున్నాయి. Such a change is there. The new life is being exposed now. కనుక ఇప్పుడు అలాంటి మార్పు, నూతన జీవితం అనేది బయలుపడతా ఉంది. And in some cases, కొంతమంది విషయాలు it is so fully revealed. కాబట్టి ఎంతో చక్కగా బయలుపరచబడింది. You can see that spirituality in their lives. ఆత్మీయ జీవితం వాళ్ళలో బాగా చూడవచ్చు. To that extent they have been unloosened in the fellowship of God's people. దేవుని ప్రజల మధ్యలో అంతగా వాళ్ళ కట్లు విప్పబడ్డాయి. To that extent they have yielded themselves, surrendered themselves for the fellowship and the authority of the church to have influence upon them. కాబట్టి ఆ రీతిగా సంఘం యొక్క ప్రభావం వారి మీద చూపబడినట్లుగా వారు సంఘం యొక్క అధికారంలో, దాని యొక్క అధీనంలో ఉండడానికి లోపరుచుకున్నారు. Allow yourself to be under the authority of the church. కాబట్టి ఆ రీతిగా సంఘం యొక్క అధికారం క్రింద నీ జీవితాలు ఉండునట్లుగా చూసుకో. Keep yourself much in fellowship. సహవాసులు ఎక్కువగా ఉండేటట్టు చూసుకో. And you will see more of the new life being exposed now. అప్పుడు నూతన జీవితం అనేది ఎక్కువగా బయలుపడుతుంది. Lose him. కట్లు విప్పండి. So the second thing we see about Lazarus is, లాజరు విషయంలో రెండోది మనం చూడవచ్చు. he was released from his bonds. తన బంధకాలన్నిటి నుండి విడిపించబడ్డాడు. He was raised up from the dead. సమాధుల నుంచి లేచాడు. Secondly, he was released from his bonds. తన బంధకాలన్నిటి నుండి విడిపించబడ్డాడు. If that has to happen, you must be in the fellowship regularly. సహవాసంలో క్రమంగా ఉంటే అది జరుగుతుంది. Those who come for the worship service, ఎవరైతే ఆరాధనకు వస్తారో regularly without fail, క్రమంగా వస్తారు. regularly without fail for the church prayer, తప్పిపోకుండా ప్రార్థనకు వచ్చేవారు. regularly without fail for the Bible study, బైబిల్ స్టడీకి తప్పిపోకుండా వచ్చేవారు. regularly without fail for the sisters prayer, కాబట్టి సహోదరుల ప్రార్థనకు తప్పకుండా వచ్చేవారు. regularly for the gospel preaching, సువార్త ప్రకటనలో తప్పకుండా ఉండేవారు. regularly in personal evangelism. వ్యక్తిగతంగా సువార్త చేసే విషయంలో క్రమంగా When you ఉండేవారు. are influenced, when you will see that how these grape loaves are completely loosened in your life. వాళ్ళ జీవితాల్లో ఈ ప్రేత వస్త్రాలు సంపూర్ణంగా విడుదల పొందిన దాని నుండి చూడవచ్చు. When I was born again, నేను తిరిగి జన్మించిన, I did not know ABCD of the Bible. బైబిల్లో ఏబిసిడీలు తెలియనా. When I came to our fellowship, సహవాసంలోకి వచ్చింది. I was looking around when people began to worship the Lord. ప్రజలు ఆరాధించడం అటు ఇటు చూసేవాడు. Where are they getting all these words, beautiful words, ఈ చక్కటి మాటలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? describing the Lord? యేసు ప్రభువుని వివరిస్తున్నారు. Are they reading from some prayer book? ఏదైనా ప్రార్థన పుస్తకం ఏమైనా Well, ఉందా I come వాళ్ళకి? from a Roman Catholic background. నేను రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి We are వచ్చాను. only used to reading prayer books. మాకు ప్రార్థన పుస్తకాలు ఉండేవి. What is happening? Where are they getting all these words? ఏంటి ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? I was looking around. నేను చుట్టూ చూసేవాడిని. Wonderfully, that brother is worshiping. ఆ సోదరుడు అంత అద్భుతంగా ఆరాధన Is he చేశాడు. reading some book? ఏమైనా పుస్తకం చదువుతున్నాడు? Prayer book? ప్రార్థన But I పుస్తకం. could see his eyes very closed tightly and lifting up to heaven. అయితే ఆయన చూస్తేనేమో కళ్ళు గట్టిగా మూసుకొని పరలోకం వైపు కళ్ళు ఎత్తినట్టుంది. And something is coming from his heart. So beautiful descriptions of the Lord. తన హృదయంలో నుంచి యేసు ప్రభువుని గురించిన వర్ణన వస్తా ఉంది. With tears rolling upon his cheeks. ఆయన కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. Praising and thanking the Lord for his salvation. తన రక్షణ కొరకై ప్రభువును స్తుతిస్తూ వందనాలు I చెప్తున్నాడు. was really stunned because of that. నేను దాన్ని బట్టి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. I said, what is happening, Lord? Why I am not able to worship you? నేను అనుకున్నాను, ప్రభువా ఏంటి మరి నేనేంటి ఇలా ఆరాధన చేయలేకపోతున్నాను. I was asking and pleading for several weeks. I couldn't open my mouth. కాబట్టి ఎన్నో వారాలుగా ప్రభువుని అడుగుతూ ప్రార్థించాను కానీ నా నోరు తెరవలేకపోయాను. Then there came a day. ఆ తర్వాత మరలా వచ్చా. I said, this week I have to worship you, Lord. ఈ వారం ఎలాగైనా ఆరాధించి తీరాలి. Teach me to worship you. ప్రభువా ఆరాధించడం నేర్పించు. And then I opened my mouth. తర్వాత నోరు తెరిచాను. Maybe about a fraction of a second. కాబట్టి కొన్ని క్షణాలు మాత్రమే. Lord, with all much shivering. ఎంతో వణుకు భయంతో. With much fear. ఎంతో భయంతో. Lord Jesus. యేసయ్యా, Thank you for dying on the cross. శిలువలో నా గురించి చనిపోయావు. Amen. That's all it was. ఆమేన్ అనేసాను. I wanted to say so many things to the Lord. ఎన్నో చెప్పాలనుకున్నాను కానీ I wanted to say that. అలా I చెప్పాలనుకున్నాను. was even thinking about what and all I would say. ఏమేమి చెప్పాలో అని ఆలోచన కూడా Only చేశాను. 2 words I could spell out that day. అది నా రెండు మాటలే పలకగలిగాను. But that was a beginning for me. అయితే అది నాకు ఆరంభమే. Next week I came with much desire, with much prayer. తర్వాత ఇంకెక్కువ ప్రార్థనతో ఆశతో వచ్చాను. Whole week I was praying. కాబట్టి ధైర్యంగా ప్రార్థించాను. Lord, this Sunday I must worship much more. ప్రభువా ఈ ఆదివారం ఇంకెక్కువ ఆరాధన చేయాలి. And according to the worship message, ఆ ఆరాధన వర్తమానం you must help me. నువ్వు నాకు సహాయపడాలి. And next day it was much more, a little bit more. ఆ వారం ఇంకా కాస్త ఎక్కువ చేశాను. Similarly in the church prayer, సంఘ ప్రార్థనలో when అలాగే they took me to open air, తర్వాత బహిరంగ స్వార్థ తీసుకెళ్ళాను. and they said you must also give the gospel. నీవు కూడా స్వార్థ చెప్పాలన్నా. I was already shivering now. అప్పటికే కాళ్ళు I've వణుకుతున్నాయి. never spoken over a mic. ఎన్నడూ మాట్లాడలేదు నేను. That God's servant said, and next 2 stands later you must come and speak. దైవ సేవకుడు అన్నాడు, ఇంకొక 2 స్టాండ్స్ అయిన తర్వాత నీవే మాట్లాడాలి. I was now looking out where I can escape, where I can hide myself. ఎక్కడ దాక్కుంటే బాగున్నా అని ఎదురు చూస్తా ఉన్నాను. And then I found one building.
తర్వాత ఆ బిల్డింగ్ దగ్గరికి As if giving tracts, I slowly went to near the building and hid myself. కాబట్టి పత్రికలు ఇస్తూ వచ్చి ఒక ఇంటి సందులో But the పడ్డాయి. God servant was watching me out the corner of his eye. అయితే గాడ్ సర్వెంట్ మాత్రం ఒక కన్ను నా మీద వేసి పెట్టాడు. He knew that I am trying to escape. వీడు తప్పించుకునేటట్టున్నాడు. So he came the other side. కానీ నేను ఇటు నుంచి పోతే ఆయన అటు నుంచి వచ్చాడు. And caught me and brought me to the mic. నన్ను పట్టుకున్నాడు, ఆ మైక్ దగ్గర You పట్టుకున్నాడు. must say something about the Lord Jesus Christ. చెప్పాలి ఏదో కొంతన్నా చెప్పన్నాడు. Say how you were converted. ఎట్లా నువ్వు మార్మల్స్ And పొందావు? speak a little about the cross. సిలువను గురించి కొంచెం మాట్లాడు. First time in my life. మొదటిసారి I was brave in many things. I was very brave in many things. చాలా విషయాల్లో మాత్రం చాలా ధైర్యం But ఉండేది. before the mic, I was shivering like anything. అయితే మైక్ పట్టుకుంటే వణుకు పుడతాం. Everybody could see that I was shivering also. నేను వణుకుతున్నది అందరికి కనపడిపోతా. My legs were shaking so much. అంత వణుకు వస్తా ఉంది. And when I began to speak, I began to stammer also. కాబట్టి మాట్లాడుతుంటే నత్తి కూడా కొత్తగా వచ్చింది. Then a few words only I spoke about the Lord Jesus. యేసు ప్రభువుని గురించి కొన్ని మాటలే చెప్పాను. Jesus died for you and for me. I was almost in tears now. అంటే యేసు ప్రభువు మన గురించి చనిపోయాడు అది అంటూనే కన్నీళ్ళు I was వచ్చేస్తాయి. almost tears. Leave me like that. కాబట్టి అలా ఏడుస్తూనే ఉన్నాను. And that's all. Finished. అంతే అయిపోయింది. Opener preaching was over. ఇక బహిరంగ స్వాత But అయిపోయింది. then God, that was the beginning again. అది ఆరంభం. So they called me for gospel opener again without missing a beat. కాబట్టి ఆ రీతిగా మళ్ళా పిలుస్తూ వచ్చారు. In every fellowship of the church. కానీ సహవాసంలో ప్రతి విషయంలో Whether it is the gospel preaching, they come together and go preach the God. Go. కాబట్టి అది స్వార్థ దండయాత్ర అయిన వాళ్ళు కలిసి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళు. You will see how the grave clothes are being unbound from in your life, released from you. ప్రేత వస్త్రాలు నీ యొద్ద నుండి ఎలా తొలగిపోతాయో చూస్తావు. And then you will be able to preach the gospel. స్వార్థ ప్రకటించడం ప్రారంభించు. So after some few months later, I was able to boldly preach the gospel. కొన్ని మాసాల తర్వాత బహు ధైర్యంగా చెప్పడం So ప్రారంభించు. release from your bonds. కాబట్టి నీ బంధకాల నుంచి విడిపించబడు. And then thirdly we see మూడోది మనం in చూడవచ్చు. John chapter 12 యోహాను సువార్త 12 and verse 1. మొదటి వచనం Let's read together, please. కలిసి చదువుతామండి. Then 6 days before the కాబట్టి యేసు Passover, తాను మృతుల నుండి లేపిన Jesus came లాజరు to ఉన్న Bethany where బెతనీకు Lazarus పస్కా పండుగకు was, 6 who దినముల had been ముందుగా dead, వచ్చెను. whom he had raised from the అక్కడ dead. Verse వారు 2. ఆయనకు విందు There చేసి they made రెండవ him a supper వచనం and Martha served, మార్త but ఉపచారం Lazarus was చేసిన one of those లాజరు who ఆయనతో sat కూడా at the table భోజనములో with him. కూర్చున్న వారిలో ఒకడు. Sat at the table with him. ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవాడు. He had the testimony that has been raised from the dead. చూడండి ఇక్కడ ఆయనకున్న సాక్ష్యము మృతుల్లో నుండి లేపబడిన వాడు. The second testimony, released from bonds. రెండవది బంధకాల నుంచి విడుదల పొందినవాడు. Grave clothes. ఆ ప్రేత వస్త్రాలు. And thirdly, మూడవది sitting with his brethren ఇక ప్రభుతో పాటు and the కూర్చున్నవాడు. Lord Jesus Christ. యేసు ప్రభుతో పాటు So కూర్చున్నాడు. it's very clear there. ఇక్కడ చాలా తేటగా ఉంది. He was one of those who sat at the table with him. ఇక్కడ భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. So resting with the Lord Jesus Christ and resting with the brethren. కాబట్టి యేసు ప్రభుతో పాటు సహోదరులతో పాటు విశ్రాంతిగా కూర్చున్నవాడు. Sitting is a posture of rest. చూడండి కూర్చోవడం అనేది విశ్రాంతిని తెలియజేస్తుంది. If you want to be effective for the Lord Jesus Christ, if you want to be effective for the Lord Jesus Christ, యేసు ప్రభు కొరకు నువ్వు ప్రభావం కలిగిన వ్యక్తిగా you ఉండాలంటే must be able to sit with the Lord Jesus Christ. యేసు ప్రభుతో కూర్చునే అలవాటు రావాలి. You know what it means? దాని భావం ఏంటి? Being at peace with him. ఆయనతో సమాధానంగా ఉండడం. If you're not at peace with one brother, చూడండి మనం ఒక సహోదరుడితో సమాధానంగా ఉండాలంటే what will you do? ఏం చేస్తాడు? When you see that person sitting in the church, చూడండి ఆ వ్యక్తి సంఘంలో కూర్చొని ఉంటే he has come and sat that place, తాను కూడా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. then what do? ఏం You చేస్తాడు? find a place far away in another corner. కాబట్టి వాళ్ళతో సమాధానంగా లేకపోతే ఆడి దగ్గర నుంచి లేచి ఇంకో మూలకు పోతుంటాం. Will you be able to come and sit near that person? అంటే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి కూర్చోగలవా? You won't do that, అలా చేయం. isn't it? అలా కదండి. Only when we are at peace with each other, we are able to sit with each other. ఒకరితో ఒకరికి సమాధానం ఉన్నప్పుడే పక్కన కూర్చోగలం. We are able to walk with each other. ఒకరితో ఒకరు కలిసి నడవగలం. If two are not agreed, how can they walk together? How can they sit సమ్మతింపకుండా together? ఇద్దరు కూడి నడుతురా? They cannot be at peace with each other. కాబట్టి వాళ్ళకి సమాధానం ఉండదు. So if Lazarus now is sitting with the Lord Jesus Christ, కాబట్టి లాజరు ఇప్పుడు యేసు ప్రభువుతో పాటు కూర్చున్నవాడు. that means he is resting, he has peace with the Lord. దాని భావం ఏంటంటే దేవునితో తనకి సమాధానం ఉంది. Always maintain peace with the Lord first. కాబట్టి దేవునితో నీ సమాధానాన్ని ఎప్పుడు కూడా నువ్వు కొనసాగించాలి. Your heart must be at rest. కాబట్టి నీ హృదయం నెమ్మదిగా ఉండాలి. No guilty conscience. నేరారోపణతో కూడా మనసాక్షి ఉండకూడదు. When they came and asked King Herod, చూడండి హేరోదును వాళ్ళు అడిగితే, where is he born, king of the Jews? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? The moment he heard the name of the Lord Jesus Christ, యేసు ప్రభు అనే పేరు వినగానే his heart was troubled. వాడి హృదయం కలవరపడింది. His heart got troubled, వాడు ఎంత కలవరపడింది? and the whole of Jerusalem was troubled. యెరూషలేము అంతా కలవరపడింది.
So when you are not in terms with the Lord Jesus Christ, యేసు ప్రభుతో సరైన సత్సంబంధాలు లేకపోతే your heart will always be troubled. నీ హృదయంలో కలవరం ఉంటుంది. You must always have peace with the Lord Jesus Christ. యేసు ప్రభుతో ఎప్పుడు కూడా మనం సమాధానంగా And ఉండాలి. that is not alone enough. అంత మాత్రమే కాదు, He was sitting as one of those other disciples వారిలో అంటే ఇతరులతో కూడా కలిసి who కూర్చున్నారు. are at peace with the Lord Jesus Christ. యేసు ప్రభుతో సమాధాన పడిన వారు. So when we come to the church, మన సంఘానికి వచ్చినప్పుడు normally our place will be in the front row. Now six sisters are sitting here, చూడ కొంతమంది సహోదరులకు మొదటి వరుసలోనే కూర్చుంటారు, sitting next to each other. ఒకరి తర్వాత ఒకరు కూర్చుంటారు. Your original place may be one in the midst of two sisters. చూడండి, ఒకవేళ వాళ్ళు సాధారణంగా కూర్చునేది ఒక ఇద్దరు సహోదరుల మధ్య అనుకోండి. So what do you do? ఏం చేస్తారు? Somebody else is sitting now near that sister ఇప్పుడు ఎవరో ఆ సహోదరి పక్కన whom we కూర్చుండిపోయారు. love very much, whom we are at peace with each other. Peace కాబట్టి with. మనం వాళ్ళతో సమాధానంగా ఉన్నాము, వాళ్ళని ప్రేమిస్తున్నాం. So when you come, you see that what is that sister sitting near my friend? కాబట్టి రాగానే ఏంటి ఆమె నా స్థానంలో కూర్చుంది. So what you do? Come straight there, అక్కడికి నేరుగా వచ్చి, and you're very clever. చాలా తెలివైన వాళ్ళు. You'll put your legs first in between. కాబట్టి వాళ్ళ మధ్యలో ముందు కాలు ఇరికిచ్చేస్తారు. Put your legs in between. కాలు ఇరికిచ్చేసి Then the sister will look at you. ఆ సహోదరి ఎటు చూస్తుంది, నేను Please. కొంచెం జరగరాదా అంటారు. And then you push that sister on the side, and then you squeeze yourself in between. కాబట్టి ఆ సహోదరిని కూడా కాస్త నెట్టేసి కొంచెం ఇరికిరిగ్గా కూర్చుంటారు. And you sit there tight. Though it is tight also, you sit near a friend only. ఇరుక్కున్నా కూడా ఆ వరుసలోనే అక్కడే కూర్చోవాలి. Isn't that happening? అలా జరగదండి. Because you so much enjoy the fellowship of that sister, ఎందుకంటే ఆ సహోదరి అంటే ఆ సహవాసం అంటే అంత or ప్రేమ, the fellowship of that brother. ఆ సహోదరుడు అంటే అంత ఇష్టం. But in case అదే సమయంలో the sister is sitting there ఆ కూర్చున్న ఆవిడ who has offended you, ఒకవేళ నిన్నేమైనా అభ్యంతర పెట్టి ఉంటే, don't even want to see the face. Some people say, I don't even like to see that face of that person. కొంతమంది ఏమంటారంటే దాని ముఖం కూడా చూడను అంటారు. Oh, that person is sitting there. ఆ మనిషి అక్కడ కూర్చుంది. Now I must find a place where I can sit far away, ఆమెకు సాధ్యమైనంత దూరంగా కూర్చోవాలి నేను. near the door, ఆ దారి దగ్గరను. so that when the meeting is over, I must not even see the face. I must go away like that, straight away. ఎందుకంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఆమె ముఖం కూడా చూడకూడదు, అలాగే వెళ్ళిపోతాను నేను. You're not able to sit with that person. ఆ వ్యక్తితో కలిసి కూర్చోలేకపోతాను. Isn't that happening? అలా జరగట్లేదా? So the Lord is saying, అది ప్రభు అంటాడు, Lazarus was resting with the Lord as well as with the brethren. లాజరు యేసు ప్రభుతోనూ ఆ చేరి వచ్చిన సహోదరులతో కూడా కూర్చున్నాడు. Peace with God and peace with each other. దేవునితోనూ సహవిశ్వాసులతో సమాధానం. That is wonderful. That's the Lord's table. The Lord's table must make us like that. కానీ ప్రభు బల్లలో ఉన్న అద్భుతం అది మనల్ని ఆ రీతిగా చేయాలి. One table, ఒకే బల్ల, but bringing them all together. అందరూ కలిసి రావడం. That's the cross. The table speaks about the cross. కనుక ఈ బల్ల సిలువను గురించి మాట్లాడుతుంది. And it brings us all together, మనలందరినీ కలిపికట్టుగా చేస్తుంది. breaking down the middle wall of partition between us. మన మధ్యలో ఉన్న మధ్యపు గోడను పడగొడుతుంది. That is the person who later becomes a reason for many to believe in the Lord Jesus Christ. అలాంటి వ్యక్తులే ఆ తర్వాత అనేకులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి కారకులు అవుతారు. You see here in John chapter 12 చూడండి, యోహాను సువార్త 12 and verse 11, please. 11వ వచనం చూడండి. John chapter 12 and verse 11. యోహాను సువార్త 12:11 Let's read together, please. కలిసి చదువుతామండి. అతన్ని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. So as a reason of it, many of the Jews went away and believed in Jesus. చూడండి, ఆ కారణాన్ని బట్టి అనేకులు యూదుల్లో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. What a mighty testimony he became. ఎంత బలమైన సాక్షిగా Many చేయబడ్డాడు. came to believe in the Lord Jesus Christ through him. అనేకులు ఆయన ద్వారా యేసు ప్రభునందు విశ్వాసంలోనికి Why? వచ్చారు. కారణం ఏంటి? He had these 3 testimonies. తనకి ఈ 3 సాక్ష్యాలు ఉన్నాయి. Raised up from the dead, మృతుల్లో నుండి లేచినవాడు, released from bonds, బంధకాల నుంచి విడుదల పొందినవాడు, and resting with the Lord Jesus Christ and resting with the brethren. యేసు ప్రభుతోను తోటి సహోదరులతోను సమాధానంగా ఉన్నవాడు. Paul all the time was saying, కాబట్టి అన్ని సమయాలకు I చెప్తున్నాడు, always exercise నేను ప్రతిసారి అభ్యాసం to చేస్తున్నాను. have a good conscience before God and man. దేవుని విషయంలోను మనుషుల విషయాల్లోనూ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నట్లుగా. That doesn't mean that everyone will accept us. దాని భావం ఏంటంటే ఇంకా మనల్ని అందరూ అంగీకరించేస్తారని He కాదు. was speaking before his offenders, all those who were risen against him. తనకు విరోధంగా లేచిన వారందరితో కూడా చెప్తున్నాడు. He said, you may be offended with me ఒకవేళ మీరు నన్ను అభ్యంతర పెట్టి because ఉండవచ్చు, you're misunderstanding me. మీరు నన్ను తప్పుగా అర్థం You చేసుకున్నారు, don't understand my motives. నా ఉద్దేశాలు మీకు అర్థం కావడం You లేదు. don't understand that I have a good conscience with God. నేను దేవునితో మంచి మనసాక్షిలో ఉన్నానన్న సంగతి మీకు అర్థం కావడం You have your own opinion about me. మీ విషయంలో మీరు నా విషయంలో మీ సొంత అభిప్రాయాలు మీకున్నాయి. I cannot help it. దానికి నేనేం చేయలేను. But I exercise a good conscience before God and man. అయితే మీ విషయంలో మాత్రం దేవుని
దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షి ఎల్లప్పుడూ శుద్ధిగా ఉంచుకుంటున్నాను. There was a person, the Lord Jesus Christ was the only person in the world who was hated without a cause. చూడండి, The Lord Jesus Christ, being the most perfect person, యేసుక్రీస్తు ప్రభువారు చాలా పరిపూర్ణమైనటువంటి వ్యక్తి, most perfect personality in the whole universe, ఈ విశ్వమంతటిలో కూడా ఆనంత పరిపూర్ణుడు ఎవరు లేరు, who was hated by so many people. అయితే ఎంతో మంది ఆయనను ద్వేషించారు. Was something wrong in him? ఆయన ఏమైనా పొరపాటు ఉందా? He was absolutely perfect. తాను సంపూర్ణంగా పరిపూర్ణుడు. But still they hated him. అయినా ఆయన ద్వేషించారు. They hated him. The Bible, the Lord himself said, they hate me without a cause. కాబట్టి బైబిల్లో స్వయంగా ప్రభు చెప్పారు, నిష్కారణంగా వాళ్ళు నన్ను ద్వేషించారు. But in his heart, అయితే ఆయన హృదయంలో he knew ఆయనకు బాగా there was no guilt in his heart. ఆయన హృదయంలో దోషారోపణ లేదు. He had exercised a good conscience మంచి మనస్సాక్షిని అభ్యాసం చేశాడు. before God and man all his lifetime. మనుషుల ఎదుట దేవుని ఎదుట అన్ని వేళల. That is what is needed in our lives. అదే మన జీవితాల్లో కూడా ఉండాలి. And when that is happening in our life, అది మన జీవితాల్లో జరిగితే God will use us దేవుడు మనల్ని వాడుకుంటాడు. to bring many to Christ. అనేకులు ప్రభు చెంతకు As a reason of Lazarus, లాజరుని బట్టి many came to believe in the Lord Jesus Christ. అనేకులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. When we think about Lazarus, లాజరుని గురించి ఆలోచించు. he never preached a sermon like me. Not once he preached a sermon like me for salvation of people. చూడండి, ఇతరుల రక్షణార్థమై లాజరు ఇలాగ ఎప్పుడు కూడా ప్రసంగాలు చేసినోడు కాదు. He never spoke anything. ఏం మాట్లాడేవాడు His కాదు. life spoke. ఆయన జీవితం మాట్లాడే, The change in his life spoke. తనలో కలిగిన మార్పు మాట్లాడే, Tremendous change. ఎంతో గొప్ప మార్పు. He had passed from death into life. మరణంలోని జీవులోనికి And వచ్చాడు. people could see that life, ఆ జీవాన్ని చూడగలుగుతున్నారు. that newness of life. ఆ నూతన జీవితం It was not hidden at all. అది ఆరంభించబడింది. Not a little bit of the grave clothes was around it. ఆయన చుట్టూ ఆ ప్రేత వస్త్రాలు ఒకటి కూడా కనపడలేదు. They could see very clearly. వాళ్ళు చాలా తేటగా చూస్తున్నారు. This man has got new life. నిజంగా ఈ మనుషుడు నూతన జీవం గలవాడు. Heavenly life. పర సంబంధమైన Completely changed life. అది సంపూర్ణంగా మార్పు చేసి, What a wonderful life. ఎంత అద్భుత జీవితం. They were all surprised. వాళ్ళంతా They ఆశ్చర్యపోయారు. were all excited. వాళ్ళు ఎంతో ఆందోళనకు గురయ్యారు. Oh, this is possible. ఓ, ఇది సాధ్యమే. Only through the Lord Jesus Christ. యేసు ప్రభు ద్వారా. He is the reason for this. దీనికి కారణం ఆయనే. He only brought him into this life. ఈ జీవంలోనికి ఆయనే తీసుకొచ్చాడు. Therefore they believed in the Lord Jesus Christ. అంచేత వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. Is anybody looking at us and getting changed? మనల్ని చూసి ఎవరైనా మార్పు చెందుతున్నారండి? Anybody say, I can see the change in your life, and that has challenged me. I want to accept the Lord Jesus Christ. ఆమెను చూస్తే, ఆయన్ను చూస్తే నిజంగా వాళ్ళ జీవితాలు ఎంత మార్పు సవాలుగా ఉన్నాయి. నేను కూడా అలా ఉండాలనుకుంటున్నారా? Your unsaved husband is able to say that. చూడండి, మార్పు చెందని భర్త నిన్ను చూసినప్పుడు అలా అనుకుంటాడా? You are a born again wife, నువ్వు తిరిగి జన్మించిన భార్యవి. but is your unsaved husband able to look at you? రక్షణ లేని నీ భర్త నీ వైపు చూచి, I know there is a change in you. కానీ నీలో ఏదో మార్పు వచ్చింది. What a tremendous change it is. ఎంత అద్భుతమైన మార్పు. Wherefore I am attracted to the Lord Jesus Christ. అందుకే యేసు ప్రభు వైపు ఆకర్షించబడుతున్నాను. Is he able to say that? అలా చెప్తాడా? How many people we have brought to Christ today? అలాగే ఎంతమందిని యేసు ప్రభు చెంతకు తెచ్చావు? A reason of, because of Lazarus, many came to believe in the Lord Jesus. Many became believers. లాజరును బట్టి యూదుల్లో అనేకులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. I may say I am a born again believer. నేను తిరిగి జన్మించిన విశ్వాసం I అని am the oldest believer in this church. ఈ పురాతనమైన విశ్వాసం అని I చెప్పాలి. must only be given this treasurer post. కాబట్టి ఈ పోస్ట్ నాకే ఇవ్వబడింది. I must only given the elder post. నేను ఎల్డర్గా ఈ సంఘానికి నేనే. I must only be the youth leader. నేను యవనస్తులకు నాయకుడిని. I must only take sisters meeting. సిస్టర్స్ మీటింగ్ ఇంకా ఎవరు కాదు, నేనే. Before that, దానికి ముందు how many people have you brought to the Lord? ఎంతమందిని ప్రభు చెంతకు తెచ్చావు? As a reason of you, how many have come to the church? నీ జీవితాన్ని చూసినప్పుడు ఎంతమంది ప్రభు చెంతకు వస్తున్నారు? How many people have been born again? ఎంతమంది తిరిగి జన్మించారు? You must ask that question first. ఆ ప్రశ్న వేసుకోవాలి ముందు. As a reason of Lazarus, లాజరును బట్టి many came to believe in the Lord Jesus Christ. అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచడానికి వచ్చారు. And then finally we see here, చివరిగా మనం చూస్తాము John chapter 12 and verse 10. యోహాను సువార్త 12:10. 12 and verse 10. యోహాను సువార్త 12:10. But the chief priests plotted to put Lazarus to death also. కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. Because of him testifying and bringing many to the Lord Jesus Christ, సాక్ష్యం ఇచ్చే అనేకులు ప్రభు చెంతకు తెస్తున్న కారణాన the chief priests were very angry. ప్రధాన యాజకులకు చాలా కోపం వచ్చింది. We are trying to bring out, hinder people following the Lord Jesus Christ. యేసు ప్రభువును వెంబడించకుండా వాళ్ళు ఆటంకపరచుకోరారు. But this Lazarus అయితే ఈ లాజరు is now building up more followers for the Lord Jesus Christ. యేసు ప్రభు వారికి ఇంకా అనేక అనుచరులు వచ్చేటట్టు చేస్తున్నాడు. We must kill him.
కాబట్టి వాణ్ణి చంపాలి. And the news reaches Lazarus' ears also. కాబట్టి లాజరు చెవుల్లో కూడా వార్త పడింది. If you preach the gospel, సువార్త ప్రకటించావా, you preach about Jesus Christ, యేసు ప్రభువుని గురించి చెప్పావా, if you win souls anymore, ఇంకేమైనా ఆత్మలు you సంపాదించావా, will be killed. నిన్ను చంపేస్తాం, They are going to kill you. వాళ్ళు నిన్ను చంపుతున్నారు. He said, I don't bother. ఏం పర్వాలేదు, Let them, they won't let them kill me. వాళ్ళు చంపాలనుకుంటే చంపని, I will still evangelize. నేను ఇంకా సువార్త I will still bring souls to Christ. ఆత్మలు ప్రభు దగ్గర తెస్తా. I am ready to risk my life for the Lord Jesus Christ. యేసు ప్రభు కొరకు నా ప్రాణాన్ని పణంగా పెడతా. I am ready to risk my life for the gospel. నేను సువార్త కొరకు నా ప్రాణాన్ని పణంగా పెడతా. I am ready to risk my life to bring many to heaven. అనేకులు పరలోకానికి పోవడానికి నా ప్రాణాన్ని పణంగా పెడతా. I am ready to risk my life to bring many to eternal life. ఎంతో మందికి నిత్య జీవం రావడానికి నా ప్రాణాన్ని పణంగా పెడతా. He gave me life. ఆయన నాకు జీవం ఇచ్చాడు. I am ready to give that life to him. మళ్ళీ నేను ఆ జీవాన్ని ఆయనకి ఇచ్చేసా. This life is for him only. ఆ జీవితం ప్రభు కొరకే. He only brought me from death to life. ఆయనే మరణంలో నుండి జీవంలోనికి తెచ్చాడు. Now why shouldn't I die for him? నేను ఎందుకు ఆయన కొరకు చనిపోకూడదు? Ready to risk his life for the Lord Jesus Christ. యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. Are we like that? నువ్వు అలా ఉన్నావా? Risking our life for the Lord Jesus Christ. యేసు ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? Sometimes when I go to some places, కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు I ask that brother, సహోదరులను అడుగుతాను, what's his name? నీ పేరేంటి? He will say Srinivasan శ్రీనివాసన్ అంటే, or Saravanan శర్వణన్ or Gopala Krishnan. గోపాల కృష్ణన్. Why do you have this Hindu name? ఏమనే హిందూ పేర్లు పెట్టుకున్నావు? That is my mother and father gave that name. మా అమ్మ నాన్నోళ్ళు పెట్టారండి. Why don't you change that name, brother? ఎందుకు సహోదరు పేరు మార్చుకోవచ్చు? Why don't you make the change? ఏంటి ఆ పేరు ఎందుకు మార్చుకోవు? Why don't you make that Krishna name Krishna as Christudas? కృష్ణ కదా నీ పేరు, క్రీస్తుదాస్ అని పెట్టుకోరాదు? Why don't you change it like that? ఎందుకు మార్చుకోకూడదు అలా? No, brother, I cannot change because my certificate it is like that. మరి వాళ్ళు ఏమంటారంటే ఆ సర్టిఫికేట్లో అలా ఉండిపోయిందండి, ఎందుకే మార్చుకోవాలి. Okay, go and change it. Why do you have that name in the certificate? ఎందుకు సర్టిఫికేట్లో ఆ పేరు ఎందుకు ఉంది? Oh, certificate is still Hindu. సర్టిఫికేట్లో హిందూ అనే ఉంది. The religion column. ఆ రిలీజియన్ కాలం Religion. మతం నీ మతం Hindu. Still Hindu only. ఇంకా హిందూ అనే రాస్తున్నావు. The government and all my certificates, school certificate, college certificates and work certificate, all Hindu only, but I'm a Christian in the church. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, అయ్యా చదువుకున్నప్పుడు నేను హిందూగా ఉన్నాను, నా సర్టిఫికెట్లు అన్నీ కూడా హిందూగానే ఉంది, ఇక్కడ మందిరానికి వచ్చాను కాబట్టి నేను క్రైస్తవున్నాను. No, brother, you have to change the certificate. లేదు సహోదరుడా, నీ సర్టిఫికేట్ మార్చుకోవాలి. Apply in the Gazette. గెజెట్లో అప్లై చేసుకోండి. You can, they will change it. వాళ్ళు చేస్తారు, మార్పు చేస్తారు. Oh, brother, I will lose my promotion. అయ్యా అలా చేస్తే నా ప్రమోషన్ పోతుందండి. I have to become the next senior accountant. నేను ఇప్పుడు సీనియర్ అకౌంటెంట్ కావాలి, మేనేజర్ కావాలి, Big promotion. చాలా పెద్ద ప్రమోషన్, Lot of increment. ఇంకా చాలా డబ్బులు వస్తాయి. How can I lose my promotion? ఇవన్నీ అలా పోగొట్టుకోమంటావండి? I'll continue with this only. దీంట్లోనే కొనసాగింది. We cannot even risk our promotion చూడు, మన ప్రమోషన్ పోగొట్టుకోవడానికే సిద్ధంగా లేవు for the Lord Jesus Christ. యేసు ప్రభు కొరకు. How many of us live like that? ఎంతమంది ఇలా జీవిస్తున్నారు? The BJP and the RSS and all are thinking, oh, they are all Hindus only. కాబట్టి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళంతా హిందూసే They are అనుకుంటున్నారు. going through your certificates ఎందుకని వాళ్ళ సర్టిఫికేట్ somewhere secretly. ఎక్కడో రహస్యంగా. Okay, that person, okay, is no problem. But they don't know that you are coming here. కాబట్టి వాడు మనోడే అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు నువ్వు ఇక్కడికి వస్తున్నావు. So when they come to hunt out for people, వాళ్ళు ప్రజల కొరకు వేటాడుతున్నప్పుడు what is it? గర్వాప్సి అని They won't come to your house at all, don't worry. కాబట్టి నీ దగ్గరికి రానే రారు వాళ్ళు. They don't have to come and change you at all. కాబట్టి నీ దగ్గరికి వచ్చి మార్పు చేసుకో అనరు. Oh, you are safe now. ఎందుకంటే చాలా క్షేమంగా భద్రంగా Safe in the church, safe in the world also. సంఘంలో క్షేమము, బయట కూడా క్షేమం నీకు. But in case you change, ఒకవేళ మార్పు చేసావా, what will happen? ఏం జరుగుతుంది? Very soon there is going to be persecution in this country. వెంటనే నీకు శ్రమ మొదలవుతుంది. They'll first of all find out the list of people. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళు మన పట్టి చూస్తారు. Abraham, Isaac, Jacob, where are these people? కాబట్టి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడ ఉన్నారు? They are Christians. వాళ్ళంతా క్రైస్తవులు. They'll come and visit your house. వాళ్ళు ఇంటికి వస్తారు. What are you going to say? ఏం చెప్తావు? You are calling Krishnadas? నువ్వు క్రీస్తుదాస్ అని చెప్పుకుంటున్నావుగా. Are you going to change your name to Krishna? నువ్వు క్రిస్టియన్ మార్చుకుంటావా? No. లేదు. How many of us will say that? ఎంతమంది చెప్తారు అలాగా? How many of us are going to say? ఎంతమంది చెప్తారు అలాగా? You will lose your job. నీ ఉద్యోగం పోతుంది. You lose your promotion. నీ ప్రమోషన్ పోతుంది. Also we got something else also here. తర్వాత We got something else also at the back. ఇంకా వెనకలు ఇంకేదో ఉంది. They're coming there with big sticks. వాళ్ళు కర్రలు పట్టుకొస్తున్నారు. Till you say we are going to change. మారుతావా లేదా అంటున్నారు. Are we going to risk our life? మన ప్రాణాన్ని పెడతామా? It's not something very jovial. ఈ ఏదో తమాషకు కాదు. I'm just speaking in humor because we have to think it very seriously. కాబట్టి ఈ విషయాల్ని ఏదో తమాషగా కాదు కానీ చాలా తీవ్రంగా ఆలోచించాలి. Will we stand for the Lord Jesus Christ? యేసు ప్రభు కొరకు నిలబడతావా? Will we suffer persecution for his sake? యేసు ప్రభు కొరకు శ్రమ పడతావా?
We say praise him so much for suffering for us. We praise him so much for suffering for us on మన the కొరకు cross. ఆయన ఎంతో శ్రమ పడ్డాడని మనం ఆయన స్తుతిస్తాం. But in case he's going to allow suffering to us, ఒకవేళ ఆయన మనకు శ్రమ అనుమతిస్తే, persecution, శ్రమ ఇబ్బంది అనిపిస్తే, how many of us will stand for him? ఎంతమంది ఆయన కొరకు నిలబడతారు? Or how many of us will change Garbhapsi? ఎంతమంది ఇదంతా ఎందుకులే అని వెనక్కి వెళ్ళిపోతారు? I'll sign immediately Garbhapsi. గర్వాబ్సి అంటే మీ ఇంటికి తిరిగి వచ్చాయని How many of us are going to do that? ఎంతమంది చేస్తారు? అది Let us ask ourselves, మనల్ని మనం ఆడుకోవాలి. will I stand for the Lord Jesus Christ? ప్రభు కొరకు నేను నిలబడతానా? Will I, whatever happens, ఏమి జరిగిన పర్లేదు, Lord, I'm ready to risk my life, ప్రభా నా జీవితాన్ని పణంగా my పెట్టాను. business, నా వ్యాపారం, my job, నా ఉద్యోగం, my promotion, నా పదోన్నతి, even my life. నా జీవితం కూడా. Lazarus was ready to risk his life for the Lord Jesus Christ. లాజరు యేసు ప్రభు కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా He ఉన్నాడు. was raised up from the dead, తన మృతుల్లోని తిరిగి లేచాడు, released from bonds, బంధకాల నుంచి విడిపించబడ్డాడు. resting with the Lord as well as the brethren, కానీ సహోదరులతోనూ ప్రభుతోనూ సమాధానంగా ఉన్నాడు. and he became a reason for many to believe in the Lord Jesus Christ, తద్వారా అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి కారణమయ్యాడు. ready to risk చివరికి his తన life for the Lord Jesus తన Christ. ప్రాణాన్ని ప్రభు కొరకు పణంగా పెట్టడానికి In సిద్ధపడ్డాడు. this Nagayatippa, నాగైతిప్పలో Lord may raise up such believers, such Lazaruses, అటువంటి లాజర్లను ప్రభు లేపును గాక. and also the surrounding assemblies. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో Everyone here, ఇక్కడ చేరిన Lord, I ప్రతి want to be a Lazarus. ప్రభా నేను లాజరుగా ఉండగలుగుతాను. Whatever happens, ఏమి జరిగినా till the end, చివరి వరకు I will be like Lazarus. నేను లాజరుగా ఉండగలుగుతున్నాను. Shall we commit our lives to him? కాబట్టి ప్రభు సంతకాలెత్తుగా వద్దాం, ప్రార్థన చేసుకుంటాం.